మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడొచ్చిన మీ అందరికీ నాకు వందనాలు. గడిచిన రాత్రి ఉదయకాలము దేవుడు తన యొక్క దాసులను ఈ చోట నిలబెట్టి అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకి అందించాడు. और फिर परमेश्वर ने पिछले रात को, आज के दिन और अभी तक एक अद्भुत संदेश को हमें दिया. इसके लिए प्रभु के नाम की महिमा हो. అంతేకాదు ఈ చోట బహు బలమైన ప్రార్థన దేవుడు జరిగించాడు. और फिर ऐसे ही नहीं, परंतु एक और बात यह है कि परमेश्वर एक बड़ी सामर्थ्य रीति से प्रार्थना की अगुवाई किया. यहाँ पर 32 సంవత్సరాల మరి దేవునితో తన యొక్క అనుభవాన్ని పాస్టమ్మ గారు చాలా చక్కగా ఒక అరగంటలో కళ్ళ కట్టినట్లుగా వివరించారు. और फिर हम देखते हैं पास्टर अम्मा जो है वो अपने 30 साल का जो अनुभव है सेवा का वो हमारे बीच में रखा. మరి పాస్టర్ గారు తరతరాలకు నిలిచిపోయే ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి అందించారు. और फिर इतना ही नहीं, जो पास्टर है वो भी हमेशा हमेशा युग युग तक रहने वाले ऐसे संदेश को हमारे बीच में रखा. లోకంలో ఒక సామెత ఉంది. दुनिया में एक ऐसी कहावत है, కలిసి వచ్చే కాలానికంట నడిచొచ్చే కొడుకు పుడతాడంట. सॉरी, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు. और फिर सामने से आने वाले समय के लिए और फिर चलता हुआ लड़का पैदा होता है, ऐसा कहना चाहेंगे. దేవుడు మనకు ఒక మంచి ట్రాన్స్లేటర్ని దేవుడు అనుగ్రహించాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా ఎంతసేపు చెప్పినా అలసిపోకుండా ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. అలసటకే ఆ యొక్క భయం వచ్చేటట్టుగా ఆ యొక్క ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా గురించి ఎందుకు చెప్పుకోవాలి మళ్ళీ. ఓకే, దేవునికి మహిమ. ఓకే, మరి ఈ యొక్క రాత్రి కాల సమయమందు और फिर आज रात को भी परमेश्वर एक अद्भुत संदेश को लेकर आपके बीच में मुझे लेकर आया. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలా దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. और फिर बैठे हुए आप सभी लोगों के जीवन से परमेश्वर एक बहुत बड़ी योजना को लेकर रहा ఈ है. రోజు దేవుడు మీ జీవితంలో ఒక నూతన కాబోతూ ఉన్నాడు. फिर आज परमेश्वर आपके जीवन में एक नया काम करने जा रहा है. మీరు ఈ స్థలానికి ఏదో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ గా వచ్చింది కాదు. और फिर आप यूं ही इस जगह पर नहीं आए हो. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ స్థలానికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. और फिर परमेश्वर की योजना को लेकर आप यहाँ आए हो. ఉన్నతమైన పనుల కొరకు దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. और ऐसे काम जो वर्तमान में होने वाला उन कामों को लेकर परमेश्वर आपको तैयार कर रहा है. ఊహించిన కార్యాలు మీ జీవితాల్లో దేవుడు చేయబోతూ ఉన్నాడు. जो आज तक आपने महसूस नहीं किया वो कामों का प्रभु करने जा रहा है. దేవుని యొక్క మహాకృపను బట్టి परमेश्वर की महा अनुग्रह को लेकर గడిచిన మరి ఆగస్టు 9 తారీఖుకి और पिछले 9 तारीख మన యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి పరిచర్య ఆరంభించబడి 30 సంవత్సరములు పూర్తయినాయి. और फिर हाउस ऑफ चर्च के जो सेवकारी है वो पूरा होकर 30 साल हो गए. ఈ 30 సంవత్సరాలు ఎనిగి తిరిగి చూచినట్లయితే और ये 30 साल के पिछले समय को अगर देख पाए तो అసాధ్యమైన కార్యాలు, और फिर असंभव जैसे काम, ఊహించిన కార్యాలు, और जो महसूस नहीं कर पाए वैसे काम, ఊహకు వందని కార్యాలు, और फिर जो हमारे विचारों में नहीं आती ऐसे ఈ काम. యొక్క పరిచర్యలో और इस सेवा में దేవుడు ఎన్నో జరిగించున్నాడు. कितने ही परमेश्वर ने किया. ఒక్క దైవజనుని దేవుడు చేత పట్టుకొని और एक परमेश्वर अपने परमेश्वर के जन को लेकर, ఒక పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారిని దేవుడు ఎన్నుకొని और एक पास्टर अब्राहम केडीएस को लेकर తన యొక్క పరిచర్యలో और उसकी सेवा में అద్భుతాలు, अद्भुत कार्य, స్వస్థతలు, चंगाई మహత్కార్యములు, और चमत्कार సూచక్రియలు, और फिर चिन्ह, మీరు పెన్నడు కని విని ఎరగినటువంటి గొప్ప కార్యములు और फिर जो देखा और सुना वैसे कामों को ఈ పరిచర్యలో దేవుడు జరిగించాడు. इस सेवा में पर एड्स के लोग ठीक हुए, క్యాన్సర్ రోగులు బాగయ్యారు. और कैंसर के लोग ठीक हुए, దురాత్మల చేత చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళు విడుదల పొందారు. दुष्टात्मा के लोग की या कराए के लोग भी ठीक हुए, చనిపోయిన వారిని సహితం దేవుడు తిరిగి లేపాడు. और फिर जो मरे हैं वे भी जी उठे. ఈ యొక్క పరిచర్యలో और इस సిద్ధపరిచాడు. कितने ही सेवकों को तैयार किया, ఎన్నో సంఘాలను దేవుడు స్థాపించాడు. कितने ही सारे मंडली को कलीसिया को तैयार किया. దైవజనుని యొక్క ప్రార్థన ये परमेश्वर के जन की గడిచిన प्रार्थना थी. 4 సంవత్సరములు और फिर उस समय 4 సంవత్సరములు 4 साल पहले ఉపవాసం ఉండి उपवास के साथ దేశము కొరకు, देश के लिए, లోకము కొరకు दुनिया के लिए విజ్ఞాపన చేశాడు. विनती किया, నా దేశాన్ని దర్శించు, मेरे देश को నా दर्शन దేశాన్ని दे, రక్షించు, मेरे देश को నా संभाल, దేశాన్ని దీవించు मेरे देश को आशीष दे. ప్రార్థించాడు. అనేకమైన వాగ్దానములు దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. कितने ही सारे वादाओं को उन्होंने प्रभु से हासिल किया. నా యొక్క శరీరాన్ని
और मेरा शरीर को, నా యొక్క జీవితాన్ని मेरे जीवन को ఈ యొక్క దేశము కొరకు इस देश के लिए ఒక ఎరువుగా ఒక విత్తనంగా వాడుకున్నా और एक बीज के समान मैं बो रहा हूँ। ప్రభు అని దేవుడిని అడిగాడు. प्रभु क्या करूं मैं, इस बात को తన उन्होंने पूछा। దేవుని పరిచర్యలో परमेश्वर की सेवा में ప్రాణార్పణముగా और फिर प्राण देने तक పోయబడ్డాడు. और वो अपने कार्य को किया దేవుని కొరకు परमेश्वर के लिए, కొవ్వొత్తిలా కరిగిపోయాడు. और वो एक क्या मोमबत्ती के समान पिघल गया। ఒక అనోకు వలె, एक अनुभव ఒక హనోకు వలె, और एक कौन హనోక్ एक आनोक के समान, ఒక ఏలియా వలె एक एलिया के समान, దేవుని యొక్క పిలుపు అందుకొని और परमेश्वर का बुलाहट को దేవుని लेकर సన్నిధికి वो चला गया, వెళ్ళిపోయాడు. वो चला गया। మరి పాస్టర్ గారు మరి మహిమలో చేర్చబడిన తర్వాత जब पास्टर महिमा में प्रवेश किया ఈ యొక్క హౌస్ ఆఫ్ పిరిచి పరిచర్యలో और ये अवसर प्रेयर की जो सेवा है, భయంకరమైన పెను తుఫాను వంటి సమస్యలు, कितने ही भयंकर परिस्थिति उठा, సుడిగుండాలు వంటి పరిస్థితులు, तूफान जो है वो उठा, దిక్కు తోచని పరిస్థితులు और फिर पता नहीं चल रहा था ऐसी परिस्थिति उठा, ఎన్నో ఎదురైనవి. कितने ही सारे सामना हुआ। మరి మోషేని దేవుడు ఎన్నుకొని जैसा मूसा को परमेश्वर ने चुना ఆ ఐగుప్తులో నుండి, मिस्र में से ఆ కఠినమైన దాసత్వం నుండి, और वहां की गुलामी से, ఆ ఇద్దరు సంఖ్యల నుండి, और फिर वहां की निंदाओं से ఆ ఇనప గొలుసుల నుండి और वहां के बंधनों से తన ప్రజలను బయటికి उसके తీసుకొచ్చాడు. लोगों को छुड़ाया, మోషేని చేత పట్టుకొని और परमेश्वर ने मूसा को ఎర్ర लेकर సముద్రమును పాయలు लाल చేశాడు. समुद्र को पार किया, ఆకాశం నుంచి మన్నా और కురిపించాడు. फिर आकाश से मन्ना बरसाया, బండ నుండి నీళ్లు రప్పించాడు. और फिर वो पत्थर से पानी निकाला, పగలు మేఘ స్తంభముగా, और फिर दिन को एक बादल के समान రాత్రి అగ్ని స్తంభముగా और रात को एक आग के समान దేవుడు వారితో ఉండి వారిని నడిపించాడు. परमेश्वर स्वयं उनके साथ चल వారి कर కొరకు చేయబడిన అద్భుతములు और फिर उनके लिए जो अद्भुत किया गया, మరి ఏ ప్రజల కొరకు और फिर किसी और के लिए దేవుడు చేయలేదని పరిశుద్ధ గ్రంథంలో परमेश्वर ने రాయించాడు. नहीं किया, ये बाइबल बताती है। మరి మోషే దేవుని చేరుకున్నాడు. और फिर परमेश्वर के साथ मूसा चला गया, ఆ మోషే వాగ్దానపు దేశంలోనికి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకెళ్ళలేకపోయాడు. और फिर वो मूसा जो वादा किया वह प्रदेश में कनान में लोगों को लेकर नहीं पाया। మోషే ద్వారా ఆరంభించబడిన ఆ యొక్క పరిచర్యను फिर वहां से मूसा का परिचर्या को దేవుడు యెహోషువ ద్వారా, परमेश्वर ने उस सेवा को కాలేబు ద్వారా कालेब से దేవుడు వారిని ఎన్నుకొని परमेश्वर उसको ఆ चुनकर ఇజ్రాయెల్ ప్రజలను इजराइल लोगों को ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఆ యొక్క వాగ్దానపు కానాన దేశంలోకి నడిపించాడు. और फिर मिस्र में से इजराइल लोगों को ఆ परमेश्वर ने वादा किया वो उस देश में लेकर गया, ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా పంచిపెట్టాడు. और उस देश को उन्होंने उनको दे दिया एक अपने बेट के रूप में। మరి మన పాస్టర్ గారు, పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు, పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు पास्टर अब्राहम केडीएस మహిమలో చేర్చబడిన తర్వాత जब वो महिमा में प्रवेश किया, ఈ యొక్క పరిచర్యలో इस सेवा में వచ్చినటువంటి ఆ సమస్యల్లో आया हुआ समस्या को लेकर మరి పాస్టర్ మూర్తి గారిని, पास्टर मूर्ति जी को, పాస్టర్ సత్యమనని सत्यम जी को, पास्टर सत्यम जी को దేవుడు ఎన్నుకొని परमेश्वर ने चुनकर, పాస్టర్ మూర్తి గారి యొక్క ఆధ్వర్యములో और फिर पास्टर मूर्ति के अधीनता में, సత్యమన యొక్క ప్రోత్సాహముతోటి और फिर पास्टर सत्यम जी के प्रोत्साहन के वजह से ఈ యొక్క పరిచర్యను దేవుడు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. और इस सेवा को आगे लेकर जा रहा परमेश्वर। ఈ పరిచర్య పాస్టర్ గారు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత और ये सेवा जो पास्टर स्वर्ग में जाने के बाद అందరిలో ఒక భయం వచ్చింది. सबको एक डर लगा, ఆయన చనిపోయాడన్న బాధ కంటే, పాస్టర్ గారు చనిపోయాడన్న బాధ కంటే और इस दुख से ज्यादा कि पास्टर मारा गया, ఈ త్యాగంతో కూడిన పరిచర్య ఏమైపోతుందో అని భయం మొదలైంది ये జనంలో. बलिदान जैसी सेवा का क्या हाल होगा, इस बात को लेकर चिंता जाग उठी। ఒక ఆదివారము एक रविवार को దేవుడు నాతో మాట్లాడాడు. परमेश्वर हमसे बातें किया, మీకు మంచి పేరును, मैं तुम्हें एक अच्छा नाम గొప్ప ఖ్యాతిని और एक अच्छा वैभव నేను మీకు కలుగు చేస్తాను దేవుడు చెప్పాడు. मैं तुम्हें देने वाला हूं, ये बात परमेश्वर ने बताया। ఈ మాట నేను సంఘంలో చెప్పాను. और ये बात जो है परमेश्वर का दास ने चर्च में बताया। విని తిరిగి చూచినట్లయితే अगर आप पीछे मुड़कर देखें तो 30 సంవత్సరాలు గడిచిన 30 సంవత్సరాలు జరగనటువంటి ఒక పరిచర్యని और 30 साल से जो सेवा चलती आई हो, ఈ సంవత్సరం దేవుడు ఆ యొక్క పరిచర్య ఆ కార్యాలను దేవుడు జరిగించాడు. और फिर इस वर्ष में या इन दिनों में प्रभु उन कामों को कर रहा है। అంబర్పేటలో 200 గజాల స్థలం మేము కొన్నాం. చర్చి కొరకు 200 గజాల స్థలం కొన్నాం. और फिर चर्च के लिए इन्होंने कुछ जगह लिया, కొన్ని 12 ఏళ్ళు అయిపోయింది. और वो खरीद कर कुछ 12 साल बीते, కానీ అది అట్లా పడాక పడి ఉంది. और फिर वो खरीदने के बाद वो वैसे ही रहा 12 साल तक। కానీ వీరి యొక్క ఆధ్వర్యములో और फिर इनके अधीनता में దేవుని యొక్క మహాకృపను బట్టి और परमेश्वर की कृपा को लेकर ఆగస్ట్ 9న और अगस्त के 19 में ఎమ్మెల్యేని పిలిచి और इर्मिया को बुलाकर ఆ స్థలములో శంకుస్థాపన చేయడం జరిగింది. और उस जगह पर चर्च की स्थापना की गई। అంతేకాదు इतना ही नहीं, మన చర్చి ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. और चर्च का जो एक वेबसाइट जो है वो भी स्थापित किया। అంతేకాదు इतना ही नहीं, ఈ యొక్క సంఘానికి
ఈ యొక్క హౌస్ ఆఫ్ చర్చ్ యొక్క సింబల్, ఒక ఏమంటారు, లోగో రిలీజ్ చేయడం జరిగింది. और फिर इतना ही नहीं, चर्च का एक लोगो यानी कि एक चिन्ह भी इन्होंने बनाया. గడిచిన వారంలో पिछले हफ्ते में ఒక దేవుని సేవకుడు చెప్పిన మాట, एक सेवक ऐसा कहा, ఏలియా एलिया బహుశక్తివంతమైన వ్యక్తి, बहुत ही सामर्थ्य व्यक्ति था, కానీ తన జెజబెల్ని చంపలేకపోయాడు. लेकिन येजेबेल को मार नहीं सका. एलीशा जो है రెండంతల ఆత్మ పొందుకునే వ్యక్తి, 2 गुना आत्मा को पाया हुआ व्यक्ति, కానీ తన జెజబెల్ని చంపలేకపోయాడు. लेकिन वो येजेबेल को मार नहीं सका. కానీ అతలుపుడైన ఒక యెహూను దేవుడు ఎన్నుకొని, और फिर एक छोटा सा व्यक्ति येहू को परमेश्वर ने चुनकर యెజబెల్ని येजेबेल को నాశనం చేశాడు. तमाम यानी कि उसका नाश कर दिया. మరి మన ముందున్నటువంటి और फिर हम जो आगे में है, గొప్ప గొప్ప దైవజనులు बड़े बड़े जो दैवजन हैं, చేయలేనటువంటి ఆ గొప్ప పనులు और जो नहीं कर पाए वैसे बड़े काम మన ద్వారా దేవుడు చేయాలని हमारे द्वारा प्रभु करना चाहता है, దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. और वो आशा करता है. మండలాల్లో మొదలైన ఈ పరిచర్య ఉజ్జీవము और फिर जो हमें जो बेदारी जाग उठी, జిల్లాలు దాటి और फिर वो जिला को क्रॉस करके, రాష్ట్రాలు దాటి राष्ट्र को क्रॉस करके దేశాలకి విస్తరించబడుతూ और वो ఉంది. देश में फैल रहा है. మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ यहाँ बैठे हुए हर एक व्यक्ति, బలవంతుని చేతుల్లో और फिर वो बलवान के हाथों में బాణాలను దేవుడు చెప్తూ ఉన్నాడు. तीर जैसा है. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ बैठे हुए हर कोई, ఇదో గిద్యోను సైన్యమని దేవుడు చెప్తూ ఉన్నాడు. और फिर ये गिद्योन की सेना है ऐसा बोला. గొలియాతును హతము చేసే దావీదును మీరే, और फिर या को खत्म करने वाला दाऊद तुम हो. హామాన్ని ఎదిరించే ఎస్తేరులు మీరే, आमान का सामने करने वाला एस्तेर तुम हो. భూలోకాన్ని తలకిందులు చేసే పౌలు శిలలు మీరే. और फिर सारी पृथ्वी को ऊंचा नीचा करने वाला इकड़- पौलुस सीला तुम हो. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని చేత పట్టి यहाँ पर हर किसी को लेकर ఊహించని కార్యాలు, जो मैं सोच नहीं किया, ఊహకు వందని కార్యాలు जो मैं सोच तक नहीं आए, దేవుడు చేయబోతూ ఉన్నాడు. वो परमेश्वर करने जा रहा है. సంతోషంలో అంతా హల్లు చెప్తారా? एक आनंद से हालेलुया बोलिए. ఆ సంతోషం మీ మొక్కల్లో కనబట్లే, మీ స్వరాల్లో వినపట్లే. आपके मुख में वो आनंद नहीं दिख रहा. మనం హల్లెలూయా చెప్తే एक बार हालेलुया कहे तो, పరలోకం ప్రతిధ్వనించాలా, और फिर स्वर्ग में एक कांप उठना चाहिए, దేవదూతలు ఉలిక్కి పడాలా, और फिर परमेश्वर भी हिलना चाहिए, పరలోకం అంతా తొంగి చూడాలా. और स्वर्ग दो झुक कर देखना चाहिए. ఎక్కడి నుంచిరా బాబు ఈ ఆర్భాటము, और फिर वो देखना चाहिए कि क्या हो रहा है, क्या ఎక్కడి నుంచి ఉజ్జీవము कहां से ये बेदारी है. అన్నట్లుగా తొంగి చూడాలా. इस तरह से वो जाग कर देखना चाहिए. ఒక్కసారి సంతోషంతో హల్లు చెప్తారా? एक बार आनंद से बोले हालेलुया. దేవునికి స్తోత్రం. బైబిల్ మీలో సంతోషం అయితే ఏం చేయాలంట? अगर आप में आनंद हो तो क्या करना चाहिए? ఏం చేయాలంట? क्या करना चाहिए? కీర్తనలు పాడాలంట. स्तुति के गीत गाना चाहिए. ఈ బైబిల్ అంతట్లో కల్లా ఈ బైబిల్ అతి పెద్ద గ్రంథం ఏది? आपको पता है बाइबल में सबसे बड़ा पुस्तक कौन सा है? ఈ బైబిల్ అతి పెద్ద గ్రంథం ఏది? बाइबल में कौन सा अति पुस्तक? కీర్తనలు. वो है भजन संहिता. ఎన్ని అధ్యాయాలు? कितना अध्याय है? 150 అధ్యాయాలు. 150. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, मैं हमेशा बोलता रहता हूँ, మనం ప్రార్థించినప్పుడు हम जब प्रार्थना करते మన हैं, ప్రార్థన हमारी प्रार्थना ధూపం వల్ల దేవుని సన్నిధి చేరుతుంది. और फिर एक वेदी के समान परमेश्वर के पास మనం आना चाहिए. స్తుతించినప్పుడు जब हम स्तुति करें, దేవుని యొక్క సన్నిధి परमेश्वर का उपस्थिति మన మధ్యలోకి దిగి వస్తుంది. हमारे बीच में आ जाती है. స్తుతి स्तुति నీ నోట్లో ఉంటే जब तुम्हारे मुंह में हो, ఆశీర్వాదము आशीष जो है నీ పక్కన ఉంటుంది. आपके बाजू में होगा. స్తుతి स्तुति నీ హృదయంలో ఉంటే जब तुम्हारे हृदय में है, విజయము विजय నీ కాళ్ళ కింద ఉంటుంది. आपके पैरों तले होगा. పౌలు శిలలు స్తుతించినప్పుడు जब पौलुस सीलास से स्तुति किए, చెరసాల పునాదులు బద్దలైపోయినాయి. और फिर कटघरे के जो द्वार थे वो हिल गए. ఇశ్రాయేలు స్తుతించినప్పుడు इस्राएल स्तुति किए तब ఎరుకో గోడలు కూలిపోయినవి. यरीहो के दीवार गिरा गए. నువ్వు స్తుతిస్తుండగానే जब तू स्तुति करेगा, నీ స్థితిగతులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. तेरी स्थिति की सारे परिस्थिति बदल जाएगी. అపవాద సంఖ్యలు తెక్కొట్టబోతూ ఉన్నాడు. शैतान के सारे बंधने टूट जाएगी, దుష్టుని కాడి విరిగిపోబోతుంది. और फिर बहुत सारे बंधने टूटेगी. స్తుతి स्तुति जो है అద్భుతములు జరిగిస్తూ ఉంది. अद्भुत करेगा. కాబట్టి చాలా చెప్పి కూర్చొని ఉన్నారు కాబట్టి जो आप लोग बैठे हैं, ఒక్కసారి అందరు లేచి నిలబడి एक बार उठ कर खड़े होके కలిసి దేవుని స్తుతిద్దాం. मिल प्रभु की स्तुति करें. యేసయ్య నామములో यीशु के नाम में శక్తి ఉన్నదయ్యా, सामर्थ है. నమ్మితే చాలు
बस विश्वास कर लो, పొందుకుంటావు శక్తిని. वो हम हासिल कर पाएंगे। ఆ నామములో జయం ఉంది, उस नाम में जय ఆ है, నామములో మనకు అధికారం ఉంది. उस नाम में हमारे अधिकार है। నమ్మితే, जब विश्वास करे, నువ్వు నమ్మితే तुम विश्वास करे, దేవుని మహిమను చూస్తావు. परमेश्वर की महिमा को देखेगा। నమ్మటం మన వంతు, और विश्वास करना हमारा काम, కార్యం చేయటం ఆయన వంతు. और काम करना उसका कार्य है। నమ్ముతామంటారు గాని हम कहते तो है विश्वास ఆ करते हैं, నమ్మకాన్ని క్రియల్లో చూపరు. लेकिन उस विश्वास का क्रियाओं को नहीं दिखाते हैं। అమెరికా దేశంలో अमेरिका के दस प्रदेश में, నయగ్రా అని ఒక పెద్ద నది ఉంది. और फिर नायकॉन करके एक बड़ा राष्ट्र है, देश है। అటు ఒక కొండ, वहां पर उस पहाड़, ఇటు ఒక కొండ, और इस तरफ एक पहाड़, ఆ కొండల మధ్యలో పెద్ద నది. और फिर उसका पहाड़ों के बीच में एक नदी, అక్కడ ఉన్న ఒక గారెడి వాడు और फिर वहां के लोग, ఆ కొండ పైన ఈ చివర ఒక తాడు కట్టి, ఆ చివరన తాడు కట్టి, और फिर वो उस तरफ से जो रस्सी बांधकर, इस तरफ से रस्सी बांधकर, ఆ తాడు మీద నడుస్తాను అన్నాడు. कुछ लोग उसके ऊपर से चल रहे थे। అది చూడటానికి उसे देखने के लिए ఆ పట్టణంలోని జనమంతా అక్కడికి వచ్చారు. वहां शहर के लोग उधर आए, ఒక కర్ర తీసుకొని एक लकड़ा लेकर ఆ తాడు మీద उस रस्सी पर, ఆ పెద్ద నది పైన और उस बड़ा नदी के ऊपर से, ఈ చివరి నుంచి वहां से ఆ చివరికి వెళ్ళిపోయాడు. उस तरफ जा रहा था। అందరు చప్పట్లు కొట్టారు. सब लोगों ने ताली మిమ్మల్ని बजाई। కొట్టమని చెప్పట్లే, అక్కడ ఉన్న వాళ్ళు కొట్టారు. आप लोग ने, वो लोग ताली बजाए। నది దాటిన తర్వాత जब वो नदी पार किया, తన కొడుకుని ఎత్తుకొని उसके लड़के को उठाकर ఆ నది మీద నడుస్తాను అన్నాడు. फिर से वो उस नदी के ऊपर खड़ा అక్కడ हो गया। చూస్తున్న వాళ్ళు అన్నారు, उस वहां का देखने वाले అరే कहे, బాబు, अरे भैया, నువ్వు పోతే పోయావు గాని तू तो गया, నీ కొడుకుని ఎందుకు తీసుకెళ్తావు? तेरे लड़के को क्यों लेके जा వద్దురా रहा? బాబు అన్నారు. नहीं करके बोला, లేదు లేదు నేను నడుస్తాను అన్నాడు. लेकिन वो भी बोला नहीं नहीं मैं ఒక लेके కొడుకుని जाऊंगा। అతని భుజం ఆ యొక్క సంఖ్యను ఎత్తుకొని और फिर वो अपने गोद में लेकर ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయాడు. यहाँ से उस छोर तक चला गया। అందరు చప్పట్లు కొట్టారు. सब लोगों ने ताली बजाया। ఆ తర్వాత అన్నాడు, और फिर बाद में बोला, ఈసారి हम ఒక చేతిలో ఒక కొడుకుని, एक हाथ में बच्चे को लेकर, మరొక చేతిలో నా భార్యను ఎత్తుకొని दूसरे गोद में बीवी को ఈ लेकर తాడి మీద నడుస్తాను అన్నాడు. बोला मैं रस्ते पे चलूंगा। అందరు అన్నారు, अब बोले, వద్దు బాబు వద్దు అన్నారు. नहीं भैया ऐसा नहीं करना। లేదు నేను నడుస్తాను చూడండి అన్నాడు. वो बोला नहीं मैं वापस ऐसे ही चलूंगा, देखो। ఒక చేతిలో కొడుకుని ఎత్తుకున్నాడు, एक हाथ में बच्चे को लिया, ఇంకో చేతిలో భార్యను ఎత్తుకున్నాడు. और दूसरा हाथ में बीवी को ఆ लिया, పెద్ద నది పైన, और उस बड़ा नदी के ऊपर ఆ से, చిన్న తాడు పైన और उस रस्सी के ऊपर से, ఆ యొక్క నది ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయాడు. और फिर वो उसके ऊपर से चलता गया उस तरफ, అందరు నూరెళ్ళ పెట్టి చూస్తా ఉన్నారు. और सब लोग उसे देखते रहा। నువ్వు మనిషివి కాదురా బాబు, और लोगों ने कहा तू इंसान నువ్వు नहीं है, మామూలుడివి కాదురా బాబు, तू मामूली आदमी नहीं నువ్వు है, అసాధారణమైన వ్యక్తివి. तू तो असाधारण व्यक्ति है। ఈ నది పైన, इस नदी के ऊपर, ఆ తాడు పైన उस रस्सी के ऊपर నడవటం మామూలు విషయం కాదు, चलना कोई मामूली बात नहीं है, నువ్వు చాలా గ్రేట్ అన్నాడు. तुम बहुत महान हो। అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, तब उस व्यक्ति ने कहा, నేను नदी పైన నడుస్తానని మీరు నమ్ముతున్నారా అన్నాడు. उसने कहा क्या मैं इस रस्सी पर चलता हूं तो आप विश्वास करते हो? ఎందుకు నమ్మము? उन लोगों ने बोला क्यों विश्वास नहीं करेंगे? ఒకటికి 3 సార్లు చూసామయ్యా, एक बार में 3 बार हमने देखा तुम रस्सी पर चल रहे थे, నువ్వు ఆ తాడి మీద తిరగటము और आप रस्सी पे चल रहे थे, हमने 3 बार देखा। మేము నమ్ముతున్నామన్నారు. हम विश्वास करते हैं। నమ్మితే अगर विश्वास करे तो ఎవడన్నా ఒకడు ముందుకు రండి, कोई एक जन मेरे पास अब ऐसा उसने कहा, వారిని ఎత్తుకొని నడుస్తాను అన్నాడు. और वो कहा कि मैं उसको लेकर चलूंगा उस रस्सी पर। ఒక్కల ముందుకు రాలే. कोई भी नहीं आया। ఏమంటున్నారు? क्या कहते हैं? మీరు నమ్ముతున్నారా అని అడిగితే जब वो पूछा कि तुम विश्वास करते हो कि, నమ్ముతున్నాం అంటున్నారు కానీ हाँ हम विश्वास करते हैं बोले, నమ్మితే రండి, और उसने कहा कि विश्वास करते तो आ నేను जाओ, ఎత్తుకొని నడుస్తాను అంటే मैं तुम्हें उठाकर चलूंगा। ఒక్కడ ముందుకు రావట్లే. एक भी नहीं आया। చాలా మంది క్రైస్తవులు बहुत सारे मसीह लोग నమ్ముతున్నాం అంటారు కానీ केवल विश्वास तो करते ఆ हैं, నమ్మకాన్ని క్రియల్లో చూపరు. और उस विश्वास के प्रति क्रियाओं को नहीं दिखाता है। నమ్మితే अगर विश्वास करे, ఆ నమ్మకాన్ని उस विश्वास को నువ్వు క్రియలో చూపు. आप क्रियाओं में दिखाइए। విశ్వసించువాడు जो विश्वास करते हैं, కలవరపడడు. और फिर वो व्याकुल नहीं होना चाहिए। నువ్వు నమ్మితే तू अगर विश्वास करता నీ है, జీవితంలో ఎలాంటి సమస్యలున్నా, चाहे जो भी समस्या तुम्हारे ఎలాంటి जीवन में हो, పోరాటాలు గుండి వెళుతున్నా, चाहे कौन सा भी युद्ध से तुम నీ गुजरे हो, చుట్టూ ఎలాంటి వాతావరణం चाहे ఉన్నా, तुम्हारे हृदय गिर्द में कुछ भी हो, నువ్వు కలవరపడవు. तो व्याकुल नहीं होना चाहिए। మరణం నీ పక్కనున్నా चाहे मौत तुम्हारे बाजू में हो, నీ ముఖంలో చిరునవ్వు ఉంటది. तुम्हारे पास जीवन होगा। నీతివంతుడు धार्मिक व्यक्ति సింహము వలె ధైర్యంగా ఉంటాడు. और सिंह के समान धैर्य से रहेगा। నిప్పైతే और फिर आग हो, కాల్తది. वो जल जाएगा। అది కాలట్లేదంటే और फिर वो क्या है कि అది నిప్పు కాదు, वो आग नहीं होता जो అది नहीं जलता, బొగ్గు. वो तो कोयला है। నువ్వు నమ్మితే अगर तू विश्वास करे, ఆ నమ్మకాన్ని క్రియల్లో చూపు.
उस विश्वास को क्रियाओं में दिखा। నమ్ముట నీ వలనైతే अगर विश्वास करना तेरी बस की बात है నమ్మువానికి సమస్తము సాధ్యం हाँ, అన్నాడు. तो फिर विश्वास करने लोगों को सब నమ్మిన कुछ వారి संभव కొరకు है। దేవుడు ఏమైనా చేయగలడు. अगर तू विश्वास करते तो परमेश्वर कुछ भी करता है। యెహోవానకు నాకు అసాధ్యమైనది ఉంటే ఏమైనా కలదా? और क्या यहोवा के लिए कुछ असाध्य है? నా బాహుబలం తక్కువైందా? क्या वो कहता है कि मेरा बल कम నా है? హస్తము కురచైందా? क्या मेरा हाथ छोटा है? నువ్వు నమ్మితే अगर तू विश्वास करे। ఈ రోజు 28వ అధ్యాయము 28वां अध्याय 13వ వచనము 13 वचन సామెతల గ్రంథము नीति वचन 28వ అధ్యాయము 28वां अध्याय 13వ వచనము 13 वचन। ఎవరినో ఒకరు చదవచ్చు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. लिखा है ऐसा, जो अपने अपराध को छिपा रखता है उसका कार्य सफल नहीं होता, परंतु उनको मान लेता और छोड़ भी देता उस पर दया की जाएगी। ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. यहाँ परमेश्वर जो है एक अद्भुत बातों को लिखवाया। ఏమంటున్నాడంటే और वो क्या लिखवाया? అతిక్రమమును దాచిపెట్టేవాడు जो अपने अपराध को छिपा रखता है వర్ధిల్లడు, वो कभी सफल नहीं होता, వాటిని और जो उसे ఒప్పుకొని जो कबूलता है విడిచిపెట్టువాడు और फिर मानकर छोड़ देता है, కనికరం పొందును అని వాక్యం సెలవిస్తుంది. बाइबल बताती है कि वो दया प्राप्त करेगा। చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, बहुत लोग ये सवाल उठाते हैं, మేము ఎందుకు వర్ధిల్లట్లేదు, हम क्यों सफल नहीं हो पा रहे మేము हैं, ఎందుకు ఫలించట్లేదు, हम क्यों सफल नहीं हो पा रहे మా हैं, ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు, या फिर हमारे प्रार्थना का जवाब क्यों नहीं मिल रहा, మా జీవితంలో శాంతి లేదు, हमारे जीवन में शांति क्यों మా नहीं, కుటుంబంలో సమాధానం లేదు, हमारे परिवार में शांति क्यों नहीं, మా బ్రతుకులో నెమ్మది లేదు. हमारे परिवार में हमारे जीवन में क्यों समाधान नहीं। ఏళ్ళు గడిచిపోతున్నప్పటికీ साल बीतते जा रहा फिर भी ఎక్కడేసిన గొంగలి అక్కడన్నట్లుగా जिधर के लोग उधर ही है वैसा మా బ్రతుకు కనపడుతూ ఉంది. हमारे जीवन दिखाई दे रहा, ఏదో తెలియని ఒక భయం మమ్మల్ని వెంటాడుతుంది, कुछ पता नहीं, ऐसा डर हमारे पीछे है, ఏదో శాపం మా పైన ఏలుబడి చేస్తూ ఉంది, उसका श्राप हमारे ऊपर अधिकार रखता है, తెలియని రెండు సమస్యలు మమ్మల్ని పీడిస్తూ ఉన్నవి. हर दिन जो समस्या हमारे पीछे है, ఎందుకు మేము ఫలించట్లేదు, क्यों हम फलवंत नहीं हो रहा, ఎందుకు మేము వర్ధిల్లట్లేదు, क्यों हम फलवंत नहीं हो पा रहा, ఎందుకు మా ప్రార్థన జవాబు రావట్లేదు, क्यों हमारी प्रार्थना का जवाब नहीं आ रहा। చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. बहुत लोगों का सवाल है, కానీ వాక్యం సెలవిస్తుంది, लेकिन बाइबल बताती है, భక్తుడు అంటాడు, भक्तजन कहता है, నా హృదయంలో పాపమును లక్ష్యము చేసినడలా अगर मैं अपने मन में पाप को रख लूं, దేవుడు నా మనవి వినకపోవును గాక అంటాడు. परमेश्वर मेरी पुकार को दुआई को ना सुने, తెలిసిన తప్పులు ఉండనిస్తూ, चाहे जो भी गलतियों को मैं తెలిసిన कर रहा हूं, బలహీనతల్లో జీవిస్తూ, और जो कमजोरी में हम जी रहे हैं, నీ ఇష్టానుసారం నువ్వు బ్రతుకుతూ, कल तुम अपने हिसाब से जी रहे तो, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు తిరుగుతూ, अगर आप अपने हिसाब से जी रहे तो దేవునికి ఇష్టం లేనివి, परमेश्वर को जो पसंद नहीं है, వాక్యానికి సరిపోనివి, जो परमेश्वर के वचन को ठीक నీ नहीं लगता, ఆత్మీయ జీవితానికి సరిపోనివి जो आपके आत्मिक जीवन के लिए ठीक नहीं నీలో है, ఉండనిస్తూ, जब तुम में वो है, నువ్వు ఎంత ప్రార్థించినా तुम जितना भी चाहे प्रार्थना నీ करो, ప్రార్థన तुम्हारी प्रार्थना తప్పు దాటి మీదకెళ్ళదు. वहां तक नहीं जाती, నీ ప్రార్థన तुम्हारी प्रार्थना పరమను వినపడాలి అంటే और ऊपर सुनाई दिया నీ जाए, హృదయం శుద్ధిగా ఉండాలా. तुम्हारा मन शुद्ध होना चाहिए। దేవుని ఎవరు చూస్తారు అంటే परमेश्वर को कौन देखेगा? బైబిల్లో రాయబడింది, बाइबल बताती है, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, जिसके मन शुद्ध है वो వారు धन्य దేవుని है, చూచెదరు. वो परमेश्वर को देखेंगे। యథార్థవంతులు जो न्यायी है, धर्मी ఆయనకు है, ముఖ దర్శనం చేస్తారు. वे उसका मुख का दर्शन देखेंगे। ఆయన్ను చూడాలి అంటే, अगर उसे देखना है, ఆయన స్వరం వినాలి అంటే, अगर उसका आवाज सुनना है, దేవుని కార్యం నీ జీవితంలో జరగాలి అంటే परमेश्वर का कार्य तुम्हारे నీ जीवन में హృదయం हो, శుద్ధనిదిగా ఉండాలా. तुम्हारा मन शुद्ध होना चाहिए। హృదయం అన్నిటికంటే మోసకరమైనది, और बाइबल बताती है कि అది मन बहुत जो है गौ- अधिक धोखेबाज है, అది బహు ఘోరమైన వ్యాధి కలది. और उसमें बहुत बड़ा भयंकर रोग है। మనుషులు పైరూపాన్ని చూస్తే और फिर मनुष्य उसे झांक कर देखे, దేవుడు హృదయాన్ని చూస్తాడు. परमेश्वर हृदय को देखता है। నీ తలంపులు ఆయనకు తెలుసు, आपके विचार उसे पता है, నీ ఆలోచనలు ఆయనకు తెలుసు. आपके सोच उसको पता है। మనుషుల కళ్ళను కప్పెట్టగలవు గాని आप बाहरी रूप को देख सकते होंगे, దేవుని కళ్ళను కప్పెట్టలేవు. आप परमेश्वर की दृष्टि को नहीं बांध ఆయన सकते యొక్క हो। నేత్రములు उसके नजर దహించు అగ్ని జ్వాలల వంటివి. और वो प्रज्वलित करने वाले आग के समान है। నీ నడక, आपके चाल నీ चलन పడక, और आपका उठना నీ बैठना తలంపుడు. परमेश्वर देखता है। ఈ రోజు आज के दिन నీ ప్రార్థన आपकी प्रार्थना పరమున వినబడాలి అంటే स्वर्ग में सुनाई देना चाहिए। దేవుని ఎదుట परमेश्वर के समक्ष నువ్వు నిందారహితుని కనబడాలి. तुम निंदा रहित दिखाई देना चाहिए। అతిక్రమములను దాచిపెట్టువాడు बाइबल बताती है जो अपने पाप को వర్ధిల్లడు. छुपा रखता है
అతిక్రమం దాచిపెట్టువాడు जो अपराध को छिपा रखता है వర్ధిల్లడు. वो सफल नहीं होता। వాటిని ఒప్పుకొని जो उसे कबूलता है విడిచిపెట్టువాడు छोड़ भी देता है కనిక్రాన్ని పొందుతాడు. वो दया को प्राप्त करेगा। అమెరికా దేశంలో अमेरिका के देश में అబ్రహాం లింకన్ అనే ఒక ప్రెసిడెంట్ अब्राहम लिंकन जो प्रेसिडेंट है ఒక రోజు एक दिन చెరసాల్లో ఉన్న ఖైదీల దగ్గరికి వెళ్ళాడు. जो जेल में थे उन कैदियों के पास गया వాళ్ళని పరామర్శించడానికి చెరసాలకి వెళ్ళాడు. और फिर उन्हें तसल्ली देने के लिए वो वहां गया। ఈ అబ్రహాం లింకన్ గారు ये अब्राहम लिंकन जो है ఆ ఖైదీల దగ్గరకు వస్తున్న సంగతి ఆ ఖైదీలు తెలుసుకొని और फिर वो कैदी के पास आ रहा वो कैदी जाना ఆ ఖైదీలందరూ ఆ ముందుకొచ్చి और वो सारा कैदी उनके आगे आकर అబ్రహాం లింకన్ గారు చెప్తూ ఉన్నారు. अब्राहम लिंकन से कह रहे हैं ఏమనంటే, क्या करके అయ్యా అయ్యా सर जी నేను చాలా మంచోడిని, हम बहुत अच्छे हैं, నేను ఏ తప్పు చేయలేదు, हम कुछ गलत नहीं किए। నా జేబు అని చెప్పి मेरा जेब समझकर పక్కోడి జేబులో చేయి పెట్టినందుకు दूसरे के जेब में हाथ डाला, నన్ను इसलिए తీసుకొచ్చి జైల్లో పడేశారయ్యా. मुझे लेकर जाकर जेल में डाल दिए। నా భార్య అని చెప్పి मेरा बीवी समझकर పక్కోడి భార్య చేయి పట్టుకున్నందుకు दूसरे के बीवी पर हाथ डालने నన్ను से తీసుకొచ్చి జైల్లో పెట్టారయ్యా. मुझे पकड़कर जेल में लाए। మా ఇల్లు అని చెప్పి मेरा घर समझकर పక్కోడి తలుపు కొట్టినందుకు दूसरे का दरवाजे को నన్ను खटखटाने జైల్లో से పడేశారయ్యా. मुझे जेल में डाल నేను दिया। చాలా మంచోడిని అయ్యా, सर जी मैं बहुत अच्छा నేను ఏ हूँ, తప్పు చేయలేదయ్యా. मैं कुछ गलत नहीं किया सर जी। ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తూ ఉన్నారు. और कोई ये बात कह रहे थे, కానీ ఒక వ్యక్తి మాత్రము लेकिन एक व्यक्ति ఒక మూల కూర్చొని एक कोने में बैठकर తల కిందకేసి और सर झुकाकर ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు. और वो ऊंची आवाज में रो रहा था। అబ్రహాం లింకన్ గారు अब्राहम लिंकन ने ఆ మూల ఉన్న ఆ వ్యక్తిని చూచాడు. और उस कोने व्यक्ति को देखकर అయ్యా బాబు, और कहा कि भैया तुम ఒక్కసారి నా వైపు చూడు, एक बार मेरे तरफ देख, ఒక్కసారి నీ ముఖం చూపించు. एक बार अपने शक्ल को दिखा मुझे, ఎందుకు నువ్వు ఆ మూలలో కూర్చున్నావు? क्यों वहां कोने में बैठे हो, ఎందుకు నీ ముఖం నాకు చూపించట్లేదు क्यों अपना चेहरे को मुझे दिखा नहीं पा रहे हो। అడిగినప్పుడు जब वो पूछा ఆ ఖైదీ అంటున్నాడు, और वो कैदी कहता है, అయ్యా सर जी నీ ఎదుట నిలబడే అర్హత నాకు లేదయ్యా, तुम्हारे सामने खड़े रहने की योग्यता मुझे नहीं है। నా అంత దుర్మార్గుడు, मेरा जैसा दुष्ट व्यक्ति, నా అంత నీచ, मेरा जैसा नीचा गिरा నా हुआ, అంత క్రూరుడు मेरा जैसा मूर्खता ఈ ప్రపంచంలోనే ఉండకుండా వచ్చాయా. इस संसार में ही कोई नहीं रहेगा నీ ఎదుట నిలబడే అర్హత నాకు లేదు, और मुझे योग्यता नहीं कि तुम्हारे నా सामने खड़ा ముఖం रहूं। నీకు చూయించలేను అని చెప్పాడు. मैं अपने शक्ल तुझे दिखा नहीं सकता। అప్పుడు అబ్రహాం లింకన్ గారు అన్నాడు, तब अब्राहम लिंकन ने कहा, ఇంత మంది మంచి వాళ్ళ మధ్యలో और इतने अच्छे लोगों के बीच में ఇలాంటి చెడిపోయిన వ్యక్తి ఉంటే और ये ऐसा बिगड़ा हुआ व्यक्ति रह जाए, వీళ్ళందరూ పాడైపోతారు. ये सारे लोग जो है बिगड़ जाएंगे। కాబట్టి ఈ వ్యక్తిని और ये व्यक्ति వెంటనే బయట పంపించేసేయండి. इसे जल्दी बाहर निकाल दो। అక్కడున్న వాళ్ళకి ఎందుకు విడుదల దొరకలేదు? और वहां के लोगों को क्यों रिहाई नहीं मिली? ఈ వ్యక్తికి ఎందుకు విడుదల దొరికింది జైలు నుండి? और इस अकेले को क्यों रिहाई मिली? అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న మాట ఏంటి? वहां के लोग ये बात कह మేము रहे थे, చాలా నీతివంతులమి, वो कह रहे थे कि हम तो बहुत अच्छे हैं, మేము చాలా పరిశుద్ధులమి, हम बहुत पवित्र हैं, అసలు మన తప్పే లేదని చెప్తూ और ఉన్నారు. वो कह रहे थे कि हमारा गलती नहीं వాళ్ళ है, తప్పులు ఒప్పుకోవట్లేదు. वो गलती को कबूल नहीं कर ఈ रहे थे। వ్యక్తికి ఎందుకు విడుదల దొరికింది? इसकी छुटकारा क्यों हुआ? తన తప్పు కొరకు और वो अपनी गलतियों को తన लेकर పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. वो पश्चाताप किया, ఆ తప్పుని उस गलती को ఒప్పుకున్నాడు. और वो मान लिया। అందుకే इसलिए ఆ సంఖ్యల నుండి, और उस बंधन से ఆ చెరసాల నుండి और उस कटघरे से తనకి విడుదల దొరికింది. उसे रिहाई मिली। ఈ రోజు आज के दिन నీ తప్పులను अगर आपकी गलतियों को నువ్వు ఒప్పుకున్నట్లయితే अगर मान ले तो ఆయన యొక్క కనికరం నువ్వు పొందుతావు. उसकी दया तुम पाओगे। చాలా మంది बहुत सारे लोग తప్పులు ఒప్పుకుంటారు గాని गलती को मान तो लेते हैं, వాటిని విడిచిపెట్టరు. उसे छोड़ते नहीं हैं। ప్రభువా, प्रभु నేను పురుగుని, मैं कीड़ा हूँ, నేను దుమ్ముని, मैं तो నేను मिट्टी हूँ, ధూళిని मैं तो मिट्टी हूँ। అని ప్రార్థిస్తారు గాని वो प्रार्थना तो करते हैं, నిజమైన మార్పు వారిలో కనపడదు. लेकिन उनमें वो नहीं दिखाई देता है। తప్పులు ఒప్పుకుంటే సరిపోదు, गलती को मानना वो ठीक नहीं होगा सही से, ఆ తప్పుని విడిచిపెట్టేయాలా. उस गलती को छोड़ भी देना है, మరి ఇంకెన్నడ తప్పు చేయకూడదు. फिर कभी नहीं वो करना है। ఒక రోజు ఒక బస్ స్టాప్ దగ్గర నేను నిలబడ్డాను. और फिर एक दिन ये पास्टर साहब एक बस स्टैंड पे खड़े थे, దాని పక్కన ఒక వైన్ షాప్ ఉంది. उस स्टॉप के बाजू में एक दारू का दुकान था। ఒక వ్యక్తి ఆ వైన్ షాప్ లోకి వెళ్ళి एक वाइन शॉप के बाजू में తనకు जाकर కావాల్సింది తెచ్చుకున్నాడు. और उसके लिए जो चाहिए था वो लेकर आया। वो ఒక గ్లాస్ తీసుకొచ్చుకున్నాడు, एक ग्लास वो लेकर आया, ఒక వాటర్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు, और वो एक पानी का बोतल लेकर ఆ आया, మందు దాంట్లో పోసుకున్నాడు. और वो अपने दारू में वो डाल दिया, ఆ గ్లాస్ తీసుకొని और उस ग्लास को लेकर కళ్ళు మూసుకొని आंख बंद कर విషం తాగినట్లుగా और जो जहर पीते से కట్ట जैसा కట్ట కట్ట తాగాడు. कट जैसा पिया, తాగి పక్క తిరిగి థూ థూ అని ఊశాడు. अब थू थू करके भी उसने నేను అనుకున్నాను, थूक दिया।
ఇంకెప్పుడు బ్రతుకులు వీడు తాగకుండా వచ్చి అనుకున్నాను. और फिर इन्होंने सोचा कि वो कभी ये नहीं करेगा, ఇదే ఆఖరి సార్ అనుకున్నాను. और फिर उन्होंने सोचा ఇంక कि ऐसे- జీవితంలో ఇంకెప్పుడు దీని జోలికి పోడు అనుకున్నాను. और ये सोचा कि वो फिर से उधर नहीं जाएगा, నేను అక్కడనే నిలబడ్డాను. और वो वहीं पर ये पास మరలా మూత ఓపెన్ చేశాడు, फिर बाद में उसने ओपन మరలా किया, పోసాడు, फिर से डाला, మరలా తాగుతూ ఉన్నాడు. फिर से पिया। చాలా మంది క్రైస్తవులు और बहुत मसीह लोग ఇదే చేస్తూ ఉన్నారు. यही करते हैं। కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, एक बार जैसा कुत्ता उल्टी करता है, పంది బురదకు మరినట్లుగా, जैसा सुअर कीचड़ में ఆ करते हैं, వదిలిపెట్టిన పాపాన్ని वो जो छोड़ा हुआ पाप को మరలా చూస్తూ ఉన్నారు. फिर से दोहराते हैं। నువ్వు చేయవలసింది నువ్వు చేసినప్పుడు जब तुम जो करते हो वो अगर करते నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. तुम जो नहीं कर सकते वो प्रभु करेगा। నీ తప్పులను నువ్వు ఒప్పుకున్నప్పుడు जब तुम्हारा गलती को तुम कबूलते हो, నీ యొక్క శిక్షను దేవుడు రద్దుపరుస్తాడు. तुम्हारी शिक्षा को परमेश्वर कम करेगा। అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. बाइबल कहता है कि अपराध को छिपा के रखने वाला वो सफल नहीं होता। మరి ఎవరు వర్ధిల్లుతారు? फिर कौन है जो सफल होता है? వాటిని ఒప్పుకొని जो कोई कबूलता है, విడిచిపెట్టిన వాడు छोड़ देता है, కనికరమును పొందుతాడు. वो दया को प्राप्त करेगा। బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. और एक व्यक्ति है बाइबल में, తను సుంకపు గుత్తాదారుడైన జక్కయ్య. और वो जो है चुंगी लेने वाला जक्कई था। తను పన్ను వసూలు చేసేవాడు. और वो चुंगी वसूल करता था, टैक्स वसूल करता था। వాణ్ణి ముంచి వీణ్ణి ముంచి और वो उसे डुबाकर इसे डुबाकर धोखा देते हुए, రోజుకు పుట్టిన అబద్ధాలు చెప్పి और रोज कहीं सारे गलतियों को बताते हुए, పెద్ద మిద్దెలు కట్టాడు. और बहुत सारा महल बना दिया हो। తనకంటూ సమాజంలో और फिर उसका नाम समाज में, మంచి పేరు, और एक अच्छा नाम, మంచి గుర్తింపు और एक अच्छा पहचान తన సంపాదించుకున్నాడు. वो हासिल कर पाया। పొట్టోడే గాని वो नाटा तो था, చాలా గట్టోడు. लेकिन वो बलवान था। గుంటూరు మిర్చి, గుంటూరు మిర్చి, మిర్చి మిరపకాయ और जो गुंटूर का जो मिर्ची था, చూడడానికి చాలా చిన్నగా ఉంటది. और देखने के लिए छोटा था। కొరికామంటే जब एक बार खाट ले అదిరిపోతది. वाह, उसका तो बात ही अलग होती है। ఇక్కడున్న పొట్టు వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. और यहाँ के लोगों के बारे में नहीं। हालेलुया। అక్కడ ఉన్న పొట్టాయన గురించి నేను మాట్లాడుతూ और फिर ఉన్నాను. वहाँ के वो नाटा व्यक्ति के ఈ बारे में बात कर रहा పొట్టాయనకి है। और फिर इस नाटा व्यक्ति అన్ని ఉన్నాయి, सब कुछ है, కానీ కుటుంబంలో लेकिन परिवार में శాంతి లేదు, शांति नहीं, కుటుంబంలో परिवार में సమాధానం లేదు, समाधान नहीं, బ్రతుకులో जीवन में నెమ్మది లేదు, समाधान नहीं, తెలియనటువంటి ఒక దుఃఖము, और फिर पूरा दुख है, తెలియనటువంటి ఒక భయము, हर दिन एक डर है, తెలియనటువంటి ఒక శాపము जो नहीं जानता वो श्राप है, ఆ కుటుంబాన్ని పరిపాలిస్తూ ఉంది. उस घर को चला रही थी। మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. हम बहुत लोगों को देख सकते ఓ हैं, పైకి చాలా గొప్ప వారికి కనబడుతూ ఉంటారు, बाहरी रूप से तो बड़ा दिखाई देता है, పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉంటుంటారు, और फिर बड़े बड़े इमारतों में रहता है, ఏసీ కారులో తిరుగుతుంటారు, एसी के वाहनों में घूमता है, ఒంటి నిండా బంగారమే और కనపడుతుంది. फिर पूरे शरीर पर उससे కానీ सोने का गहन వాళ్ళ रहता है, కుటుంబంలో సమాధానం ఉండదు, लेकिन उसके परिवार में వాళ్ళ समाधान नहीं, బ్రతుకులో నెమ్మది ఉండదు. उनके जीवन में तसल्ली नहीं। చిన్న వయసుకి छोटे उम्र में పెద్ద పెద్ద రోగాలు, बड़े बड़े बीमारी, చిన్న వయసుకి छोटे उम्र में ही పెద్ద పెద్ద రోగాలు. बड़े बड़े बीमारी, వాళ్ళ యొక్క ఇల్లంతా और उनके पूरे घर ఒక మెడికల్ షాప్ లాగా ఉంటది, ఒక మెడికల్ షాప్ లాగా ఉంటది. और एक मेडिकल शॉप जैसा रहता है వాళ్ళ ఇల్లు, उसके घर, వాళ్ళ ఇల్లంతా ఒక మెడికల్ షాప్ లాగా ఉంటది. ऐसे लोगों का घर एक मेडिकल शॉप जैसा रहता है। కడుపు నిండా తినలేరు, पेट भर के खा नहीं सकता, కంటి నిండా నిద్రపోలేరు. आंख भर के नींद नहीं है, కడుపు నిండా తింటే షుగరు, और पेट भर के खाए तो शुगर है, పనుకోవాలంటే భయం ఉన్నదని ఉడుచుకొని పోతాడని. और फिर सो जाए तो पूरी तरह से डर लगता है कि कोई उठा ले जाए तो। ఈ జక్కయ్యకి ये जक्कई को అన్ని ఉన్నాయి కానీ सब कुछ तो था, కానీ కుటుంబములో लेकिन परिवार में సమాధానం లేదు, समाधान नहीं, జీవితములో जिंदगी में శాంతి లేదు, शांति नहीं, తెలియనటువంటి ఒక భయము, एक अलग प्रकार का डर, తెలియనటువంటి ఒక బాధ एक अलग प्रकार का दर्द తనని వేధిస్తూ ఉంది. उसे हमेशा पीछा कर रही ఈ थी। జక్కయ్య और ये जक्कई యేసయ్య గురించి విన్నాడు. यीशु के बारे में सुना। యేసు అనే పదానికి అర్థము यीशु का नाम का अर्थ है రక్షకుడు, उद्धार करता, ఆయన విమోచించేవాడు. और वो छुटकारा देने ప్రతి वाला, పాపము నుండి, हर पाप से, ప్రతి శాపము నుండి, हर शाप से, ప్రతి రోగము నుండి, हर बीमारी से, ప్రతి భయము నుండి, हर डर से, ప్రతి బంధకము నుండి हर बंधन से విడిపించేవాడు. वो छुटकारा देने वाला ఈ है। జక్కయ్య ये जक्कई ఆ యేసయ్య గురించి విన్నాడు. उस यीशु के बारे में सुना, వినుట వలన
सुनने से విశ్వాసము కలుగుతుంది. विश्वास बढ़ता है। ఈ జక్కే యేసయ్య గురించి విన్నప్పుడు ये जक्का यीशु के बारे में जब सुना, తనలో విశ్వాసం కలిగింది. उसमें विश्वास पैदा हुआ। యేసయ్యను చూడాలా, వినాలా, यीशु का सुनना है, యేసయ్య దగ్గరికి వెళ్ళాలా यीशु के पास जाना है, అని మనసులో ఉంది గాని मन में तो है యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి यीशु के पास जाने के ఈ लिए। జక్కకి టైం లేదు. ये जक्का के पास वक्त చాలా नहीं, బిజీ बहुत व्यस्त था, డబ్బు వసూలు చేయటంలో. क्योंकि पैसा वसूली करता था। చాలా మందికి बहुत लोगों को అన్నిటికీ టైం ఉంటది, सबके लिए समय रहता है, మందిరాన్ని రావటానికి మాత్రం టైం ఉండదు. लेकिन चर्च में आने के लिए समय नहीं रहता। అన్నిటికీ ఓపిక ఉంటది, सबके लिए वे रहते हैं सब्र ప్రార్థన से, చేయడానికి మాత్రం ఓపిక ఉండదు. लेकिन प्रार्थना के लिए सब्र नहीं रहता। ప్రార్థన అంటే प्रार्थना बोले तो ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటది. और वहां पर बैठने जैसा होता है। సినిమాలు సీరియల్ చూసేటప్పుడు जब सिनेमा देखने करेगा బోరు కొట్టదు, वहाँ बोर नहीं होता है, నోట్లో కికల పోయేది కూడా తెలియదు, और फिर क्या चलता होगा पता నోరు नहीं, తెరుచుకొని చూస్తా ఉంటారు. और मुंह खोल के देखता रहता కానీ है। ప్రార్థన అంటే, लेकिन प्रार्थना बोले तो మందిరం అంటే मंदिर कहे तो, ఎక్కడ లేని నిర్లక్ష్యము. और वो अपने मंदिर को नजरअंदाज करता ఈ है। జక్కయ్య ये जक्का పన్ను వసూలు చేయటంలో ये जो कर वसूली करता था చాలా బిజీగా ఉన్నాడు. बहुत बिजी था। యేసయ్య यीशु जी జక్కయ్య ఉన్న స్థలానికి जक्के के जगह पे యేసయ్యే వచ్చాడు. यीशु ही आया, 2000 సంవత్సరాల క్రితము और ये 2000 साल पहले యేసయ్య కూడా ఇదే చేశాడు. यीशु भी यही किया। మనము ఆయన దగ్గరికి రాలేమని, और हम वहां जा नहीं सकते करके, రాము అని కాదు, नहीं आ सकते करके, नहीं రాలేము అని, नहीं ही आ सकते करके, ఆయనే మన దగ్గరకు వచ్చాడు. वो ही हमारे बीच में आया। భూమిలో పడ్డవాడు और जब वो जमीन में जो गिरता है, ఒక్కడ పైకి రాలేడు. एक ऊंचा उठाए तो పైకి వద్దామని ప్రయత్నం చేస్తే जब वो बाहर ऊपर आने के लिए వాడి कोशिश करे, కిందికి లోపలికి వెళ్ళిపోతాడు. और भी भीतर चला जाता है, వాడికి వాడు పైకి రాలేడు. वो अपने आप से ऊपर नहीं आता। వాడి పైకి రావాలంటే वो ऊपर आना है तो మరొకరి సాయం కావాలా. दूसरा कोई उसे मदद करना चाहिए। ఈ పాపములో ఉన్న మనిషి, एक पाप में जो मनुष्य रहता ఈ है చెడు అలవాట్లతో జీవిస్తున్న ఈ మనిషి और ये बुरी आदतों से जीने वाला ये వాటిని व्यक्ति విడిచిపెట్టి उन सबको छोड़कर దేవుని దగ్గరికి రాలేడని చెప్పి परमेश्वर के पास नहीं आ सकते करके, యేసయ్యే यीशु ही మన దగ్గరికి వచ్చాడు. जक्के के पास आया। ఈ జక్కయ్య దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడు जक्के के पास जब यीशु आया, యేసయ్య చుట్టూ यीशु के चारों तरफ, ఇసుక వేస్తే और जब हम अगर देखे जाए तो రాలనటువంటి జనసమూహము इतना भीड़ उसके पीछे था, ఆయన చుట్టూ ఉన్నారు. उसके चारों तरफ में, ఎందుకంటే क्योंकि ఆయన మాటలో స్వస్థత ఉన్నది, उसके शब्दों में चंगाई, ఆయన వస్త్రంలో స్వస్థత ఉన్నది. उसके वस्त्र में चंगाई, ఎవరైతే ఆయన ముట్టుకుంటున్నారో जो कोई उसे स्पर्श करता వారికి था, స్వస్థత కలుగుతుంది. उसे चंगाई मिलती थी। ఎవరైతే ఆయన ముట్టుకుంటున్నారో जो कोई उसे छू लेता వారికి था, స్వస్థత కలుగుతుంది. उसे चंगाई मिलती थी। ఆ యొక్క స్వస్థత పొందుకోవటానికి, उस चंगाई को पाने के ఆయన लिए, చేసే అద్భుతములు చూడటానికి उसके अद्भुत को देखने के लिए అనేక జనసమూహానికి వచ్చారు. बहुत सारे जो भीड़ थी उसके पीछे आई। ఈ జనసమూహములో ये भीड़ में ఈ జక్కయ్యకి ये जक्का जो है, యేసయ్య కనిపించట్లేదు, यीशु नहीं दिख रहा, యేసయ్య స్వరం వినిపించట్లేదు. यीशु का आवाज सुनाई नहीं दे रहा। ఎందుకు? क्यों? ఆయన పొట్టివాడని బైబిల్లో రాయబడింది. क्योंकि वो नाटा है, ऐसा बाइबल बताता है। పొట్టివాడైనందువలన वो नाटा था इसीलिए యేసయ్యను చూడలేకపోతూ ఉన్నాడు. यीशु को देख नहीं पाया, యేసయ్య స్వరం వినపట్లేదు. यीशु का आवाज सुन नहीं पाया। యేసయ్య స్వరం వినకుండా, प्रभु यीशु का आवाज सुने बिना, యేసయ్యను చూడకుండా यीशु को देखे बिना, అక్కడ ఉన్న జనసమూహము అడ్డు వచ్చింది. उसे ना देख सके सब वहां ఈ के రోజు बीच में आए। ఈ రోజు आज भी నీ జీవితంలో आपके जीवन में దేవుని సన్నిధిని అనుభవించకుండా, परमेश्वर के उपस्थिति को अनुभव ना దేవుని యొక్క करें, స్వరమును వినకుండా, परमेश्वर के आवाज को ना सुने, इसलिए దేవుని నువ్వు చూడకుండా परमेश्वर को देख ना सके, ఏది इसलिए అడ్డుపడుతుందో ఒకసారి ఆలోచించు. एक बार सोच लो कि तुम्हें कौन रुकावट कर रहा, రక్షింప నేర్కున్నట్లు और फिर उद्धार में ना आने के लिए యెహోవా హస్తమేమి కృచకాలేదు, परमेश्वर की हाथ छोटा तो नहीं है, విననేరుకున్నట్లు और वो ना सुनने जैसे, ఆయన చెవులే మందం కాలేదు. और उसका कान बहरा तो नहीं కానీ हुआ। మీ యొక్క అతిక్రమములు, आपके अधर्म, మీ యొక్క దోషములు आपके दोष నాకు అడ్డముగా వచ్చి అంటున్నాడు. मेरे बीच में ऐसा దేవుడు कहता है। సిద్ధముగా ఉన్నాడు. परमेश्वर तैयार है నీకున్న ప్రతి భయం నుండి, आपके हर डर को, నీకున్న ప్రతి సమస్య నుండి, आपकी हर समस्या से, నీకున్న ప్రతి రోగము నుండి आपके हर रोग से నిన్ను విడిపించడానికి, आपको छुटकारा देने के నిన్ను लिए, దీవించడానికి, आपको आशीष देने के నిన్ను लिए, గొప్ప చేయటానికి आपको बड़ा करने के लिए ఆయన సిద్ధంగా ఉన్నాడు. परमेश्वर तैयार కానీ है। ఆయనకి మనకి लेकिन उसे और हम में అడ్డు వస్తుంది పాపం అనే గోడ. बीच में आ रही है पाप का दीवार। అందుకే యేసయ్య అంటాడు, इसलिए यीशु कहता है, మొదటగా మీరు నా తట్టు తిరిగితే अगर पहला तुम मेरे तरफ मुड़ जाए, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను అంటాడు. तब मैं तुम्हारे तरफ मुड़ूंगा। బావిలో ఒక మనిషి పడ్డాడు అనుకోండి, समझो कोई व्यक्ति ఆ एक नदी బావిలో में పడ్డ गिर गया। మనిషి మనం పైనుంచి తాడేశాం,
जब वो जो नदी में गिरा है उसको अगर हम रस्सी लेके ఈ दे के బావి अगर ऊपर उठाए, ఈ బావిలో పడ్డోడు పైకి రావాలంటే ఏం చేయాలా? अगर वो व्यक्ति ऊपर आ जाए तो ఆ బావిలో పడ్డోడు తాడు గట్టిగా పట్టుకోవాలా? वो ये करना चाहिए कि जो ऊपर है वो रस्सी को जोर से पकड़ना चाहिए, అప్పుడు పైనుండి వ్యక్తి లాగటానికి వీలవుతుంది. तब जाके वो ऊपर वाला उसे खींच सकता है ఈ ठीक से। బావిలో పడ్డ వ్యక్తి जब ये जो व्यक्ति जो నేను తాడు పట్టుకోను గాని नदी में गिरकर मैं కానీ कहेगा कि పైకి मैं లాగండి रस्सी नहीं అంటే पकड़ूंगा, నన్ను పైకి లాగండి అంటే मुझे ऊपर उठा लो क्या, వీలు కాదు. वो असंभव ఈ संभव వ్యక్తి नहीं है। పైకి రావాలి అంటే अगर ये व्यक्ति ऊपर आए తాడు గట్టిగా పట్టుకోవాలా? वो रस्सी को जोर से पकड़ना అదే चाहिए। విధంగా उसी प्रकार నేను అనుకున్నది జరిగితే, अगर मैं जो सोचूं वो हो जाए, నేను కోరుకుంది నాకు దొరికితే अगर जो मैं चाहूं वो हो जाए, అప్పుడు దేవుణ్ణి నమ్ముతానంటే కాదు. फिर तब परमेश्वर हमारे लिए कुछ करे वो नहीं होगा। ఆయన చెప్పినట్టు నువ్వు వింటే उसके अनुसार अगर हम चले तो నీ హృదయ వాంఛనాన్ని సఫలపరుస్తాడు. आपके सारे हृदय की बातों को ठीक ఈ करेगा। యొక్క జక్కయ్యకి जक्कई के लिए ఆ యొక్క జన సమూహము అడ్డుగా వచ్చింది. वहां के भीड़ उसे रुकावट बनी। యేసయ్య స్వరం వినిపించట్లేదు కదా, यीशु की आवाज नहीं सुन सका, యేసయ్య ముఖం కనపట్లేదు కదా, यीशु का शक्ल देख नहीं सका, ఎందుకని చెప్పి వెనక్కి వెళ్ళిపోలేదు. क्योंकि वो पीछे नहीं चला। ఎక్కడికి వెళ్ళాడు? वो कहां गया? ఒక ఎత్తైన స్థలాన్ని చూసుకున్నాడు. एक वो ऊंची स्थान को देखा, అక్కడ పక్కన ఒక చెట్టు ఉంది. वहां बाजू में एक ఆ झाड़ था చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. और वो वृक्ष पर चढ़ गया। నువ్వు దేవుని స్వరం వినాలి అంటే, अगर तू परमेश्वर की आवाज सुने तो, దేవుని వాక్కును పొందుకోవాలి అంటే, परमेश्वर की आवाज को सुनना चाहिए तो, దేవునికి ఇష్టం లేనివి, परमेश्वर को जो पसंद नहीं है, వాక్యానికి సరిపోనివి जो वचन को ठीक नहीं నువ్వు लगता, వదిలిపెట్టాలా? उसे छोड़ना चाहिए। ఒకటి కావాలంటే एक अगर चाहिए तो ఇంకోటి వదులుకోవాలా? दूसरा को छोड़ना होगा। ఒక విలువైంది పొందుకోవాలి అంటే एक कीमती चीज को हासिल करना तो దానికి తగ్గ ధర చెల్లించాలా? और उसकी कीमत चुकाना होगा। ఈ యొక్క జక్కయ్య और ये जक्कई ఆ యొక్క దేవుణ్ణి చూడటానికి, దేవుని స్వరం వినటానికి परमेश्वर यीशु को देखने के लिए, उसकी आवाज सुनने के ఆ लिए స్థలాన్ని, उस जगह को ఆ మనుషులను और उस लोगों को విడిచిపెట్టి ఒక छोड़कर ఎత్తైన స్థలంలో కూర్చున్నాడు. एक ऊंची जगह पर जाकर बैठ गया। నువ్వు అందరిలో ఉన్నప్పుడు आप अगर सब में रहेंगे तो దేవుని యొక్క స్వరం నువ్వు వినలేవు. परमेश्वर की आवाज को सुन नहीं पाएंगे। మేము అలికేప్ దగ్గర, అంబర్పేట అలికేప్ దగ్గర ఉంటాం. और फिर అంబర్పేట దగ్గర ఉంటాం. अंबरपेट में पास्टर जी रहते हैं। ఒక కాచిగూడ అనే రైల్వే స్టేషన్ ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉంటది. और फिर वहां का जो रेलवे स्टेशन है 2-3 किलोमीटर इनसे दूर रहता है। పగలు పూట और फिर सुबह के समय में, दिन में, ట్రైన్ వస్తున్నా పోతున్నా और वो ट्रेन आते जाते समय ఆ శబ్దం వినపడదు. वो आवाज सुनाई नहीं देता। రాత్రి పూట और रात में भी, ఆ ట్రైన్ వస్తున్నా పోతున్నా और ट्रेन आते जाते समय में भी, ఆ యొక్క శబ్దం స్పష్టంగా వినపడుతుంది. और वो आवाज सुनाई देता है ठीक से। పగలు ఎందుకు వినిపించట్లేదు? दिन में क्यों सुनाई नहीं देता? రాత్రి ఎందుకు వినపడుతుంది? रात में क्यों सुनाई देता है? పగలు ఎందుకు వినిపించట్లేదంటే दिन में इसलिए नहीं सुनाई देता। అక్కడ చాలా గోల ఉంటది, మనుషుల యొక్క బండ్ల యొక్క శబ్దం, మనుషుల యొక్క మాటలు, ఈ గోల ఎక్కువ ఉంటది కాబట్టి ఆ యొక్క శబ్దం వినపడదు. वो इसलिए दिन में सुनाई नहीं देता कि वहां पर वाहनों का, लोगों का आवाज आती रहती है इसीलिए। రాత్రి అంత నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి रात में सब कुछ शांत हो जाता है इसीलिए। ఆ మెల్లనైన స్వరం, ఆ యొక్క శబ్దం స్పష్టంగా మనం గుర్తుపట్టగలుగుతాం. और वो एक आवाज जो है कोमलता का, वो हम सुन सकते हैं। అదే విధంగా उसी प्रकार ఈ రోజు आज के दिन దేవుని యొక్క స్వరం వినాలి అంటే, परमेश्वर की आवाज को अगर దేవుని చేతుల్లో ఒక బలమైన ఆయుధముగా నువ్వు వాడబడాలి అంటే, परमेश्वर के हाथों में एक अच्छा औजार నువ్వు बनकर అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, सभी के लिए तुमको आशीष होना है దేవుని तो, యొక్క చిత్తం అంతా నీ జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడాలి परमेश्वर की అంటే, इच्छा तुम्हारे जीवन में अगर पूरा हो जाए तो, దేవునికి ఇష్టం లేనివి, परमेश्वर की मर्जी के अनुसार, దేవునికి అసహ్యమైనవి परमेश्वर को जो नहीं पसंद है उस चीजों को వదిలిపెట్టవలసి ఉన్నది. छोड़ना चाहिए। నాగాట మీద చేయి పెట్టి और फिर जो हल पर हाथ रखे, వెనికి తిరిగి నాకు శిష్యుడు కాడు అన్నాడు. और यीशु कहता है कि जो पीछे मुड़ के देखते हैं वो मेरा चेला कभी नहीं నన్ను ठहरेगा। నన్ను ప్రేమించువాడు जो मुझसे प्रेम करता తల్లి है, కంటేను माँ से भी తండ్రి కంటేను और पिता से ఈ भी, లోకంలో కలిగిన సమస్తముల కంటే दुनिया के तमाम सारे बातों నన్ను से, ఎక్కువ ప్రేమించకపోతే अगर तुम मुझे ज्यादा प्रेम వాడు नहीं నా करो శిష్యుడు కాడు అన్నాడు. वो मेरा चेला नहीं ठहर सकता। మరి ఈ యొక్క జక్కయ్య और ये जक्कई ఆ యొక్క ఎత్తైన చెట్టు మీద కూర్చున్నాడు. वो एक ऊंची जगह पर जाकर बैठ ఆ गया। చెట్టు పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. और वो झाड़ का नाम भी यीशु ने, यानी कि बाइबल में दर्ज ఆ है। చెట్టు పేరు ఏంటి అంటే वो झाड़ वृक्ष का नाम क्या है? మేడు చెట్టు. और उस वृक्ष का नाम है गुलहर का पेड़। ఆ పిల్లలు చదువుకున్న పుస్తకంలో ఉంటది, और वो संडे स्कूल की पुस्तक में रहता है। మేడి పండు చూడు
और फिर उसमें लिखा है कि మేలిమై ఉండు, गुलर के पेड़ देख कि कितना मनोहर పొట్ట है। ఇప్పి చూడు, जब उसे खोलकर देखो పురుగులుండును. तो उसमें कीड़ा है। ఆ పండు वो जो वृक्ष, वो जो फल है చూడటానికి देखने के लिए చాలా రమ్యంగా కనబడుతుంది, और फिर बड़ा मनोहर जैसा కానీ అది दिखता ఇప్పి है, చూస్తే మాత్రము लेकिन जब उसे खोलता है పురుగులు కనబడుతూ उसमें ఉంటాయి. कीड़ा दिखाई देता है। జక్కయ్య జీవితం కూడా అదే విధంగా ఉంది. जक्कई के वो जीवन भी वैसा ही था। పైకి ऊपर से तो ఏ కొదువు లేని వానిగా, कुछ कमी घटी ఏ नहीं जैसा కొరత था, లేని వాని కనబడుతూ ఉన్నాడు. कुछ कमी घटी जैसा वाला కానీ नहीं లోపల था, మాత్రము लेकिन भीतरी से తెలియనటువంటి ఒక బాధ, एक एक दर्द जो उसमें తెలియని थी, ఒక భయము अनजान एक डर था, అని వేధిస్తూ ఉంది. उससे उसकी पीछा कर रही थी। ఆ యొక్క చెట్టు మీద నుంచి యేసయ్యను చూస్తూ ఉన్నాడు జక్కయ్య. और उस वृक्ष पर से वो यीशु को देख యేసయ్య रहा था। కూడా यीशु भी ఆ జక్కయ్యను చూచాడు. जक्कई को देखा। ఆనాడు జక్కయ్యను చూచిన దేవుడు उस समय जो जक्कई को देखा ఈ రోజు यीशु, నిన్ను చూస్తూ ఉన్నాడు. आज वो आपको देखता है। ఆనాడు జక్కయ్యని పిలిచిన దేవుడు उस दिन यीशु जो जक्कई को बुलाया, ఈ రోజు నిన్ను పిలుస్తూ वो ఉన్నాడు. आज आपको भी बुलाता है। ఆ జక్కయ్యను దర్శించిన దేవుడు जो परमेश्वर जक्कई को दर्शन दिया, ఈ రోజు నిన్ను దర్శిస్తూ वो ఉన్నాడు. तुम्हें दर्शन दे रहा है। జక్కయ్యను చూచి जो जक्कई को देखकर జక్కయ్య త్వరగా దిగిరా, उसने कहा कि जक्कई झट से उतरा, నేడు आज నేను मैं నీ ఇంట ఉండవలసి ఉన్నది तुम्हारा घर में रहना अवश्य है। అని చెప్పిన వెంటనే जैसा बोलना तुरंत ही జక్కయ్యకి ఆశ్చర్యం కలిగింది. जक्कई उतर के आने जैसा हो गया। నా పేరు పిలిచాడు అంటే और जक्कई को आश्चर्य నా हुआ, బ్రతుకంతే నీకు తెలుసు जो मेरा नाम जानता है वो मेरे जीवन को जानता होगा। అని చెప్పి वो जानकर వెంటనే దిగాడు. जक्कई तुरंत उतरा। దిగి ये యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళటానికి और यीशु को अपने घर लेके जाने के लिए, వాయిదాలు వేశాడా? और उसने क्या कुछ बहाना बनाया? కొంచెం ఆగు ప్రభువా, ऐसा कहा कि थोड़ा सा रुको प्रभु, మా ఇంటికి వెళ్ళి డెకరేషన్ చూస్తాను, और फिर ऐसा तो नहीं कहा ना कि घर जाके मैं సున్నాలేసి देखभाल ఇంటి మీద करता हूँ, స్టార్ పెట్టి వస్తాను అన్నాడా? और ऐसा नहीं कहा ना कि वो मैं स्टार लगाऊं अपने घर पे లేదు तब तक లే- లేదు లేదు ప్రభువా, नहीं नहीं प्रभु, మా భార్య ముందు గయ్యాలిది, और मेरी जो बीवी है वो झगड़ालू है, నేను ఏం చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలా? और जो मैं करूं तो पहला उसका परमिशन తుమ్మాలను लेना पड़ता దగ్గాలన్నా పర్మిషన్ నేను ఏం చేయను, है। तो उसके परमिशन के बगैर मैं कुछ नहीं कर కాబట్టి మా सकता। భార్య పర్మిషన్ తీసుకుని వస్తానన్నాడా? क्या वो यीशु को बोला कि मैं अपने बीवी का परमिशन लूं? లేదంటే ప్రభువా, उसने कहा कि नहीं నిన్ను प्रभु, పిలిస్తే आपको बुलाए तो నీ శిష్యులు కూడా నీ అంటే వస్తారు, तुम्हारे चेले भी साथ में మీకు आएंगे, ఛాయలు బిస్కెట్లు మీకు మర్యాదలు చేయడం నా దగ్గర లేదు ప్రభు అంత సొమ్మత అన్నాడా? और तुम्हें चाय बिस्किट को नाश्ते देने के लिए हमारे पास वो सामर्थ्य नहीं है, इसलिए नहीं। ఏమన్నాడు? क्या बोला? ఆలస్యం చేయలేదు, वो वेट नहीं किया, వాయిదాలు వేయలేదు, वो इंतजार नहीं करवाया, వెంటనే యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్లాడు. बिना बहाने किए हुए वो तुरंत यीशु को घर लेकर गया। చాలా మంది बहुत सारे लोग దేవుణ్ణి నమ్మటానికి परमेश्वर को विश्वास करने के लिए వాయిదాలు వేస్తూ ఉంటారు. बहाना बनाते हैं। ఇప్పుడు కాదులేండి, अभी नहीं, టైం ఉంది, समय है, తొందర ఏముంది, जल्दबाजी क्या है, చూద్దాం देखे, అని వాయిదాలు వేస్తూ ఉంటారు. बहाना बनाते हैं। డిఎల్ మూడి అనే ఒక దేవుని సేవకుడు, డిఎల్ మూడి అనే मूडी దేవుని సేవకుడు साहब जो है ఒక సినీ యాక్టర్ ఇంటికి వెళ్ళాడు. एक सिनेमा एक्टर के घर पे गया, దేవుడు తనకి చెప్పాడంట, परमेश्वर ने उसे ఆ बोला, వ్యక్తికి వెళ్ళి సువార్త చెప్పు అని చెప్పాడంట. परमेश्वर ने बोला डीएल मोदी को దేవుని एक యొక్క पिक्चर के వాక్కు- एक्टर को जाके सुसमाचार सुना, దేవుని యొక్క వాక్కు మేరకు और परमेश्वर के वचन को ఈ యొక్క लेकर సేవకుడు తన ఇంటికి వెళ్ళాడు. परमेश्वर का सेवक उस एक्टर के घर पे తన गया। ఇంటికి వెళ్ళినప్పుడు उसके घर पे जब गया, ఆ వ్యక్తి वो व्यक्ति తనకి తాగటానికి టీ ఇచ్చింది, और फिर वो पीने के लिए चाय दिया। అప్పుడు ఈ యొక్క సేవకుడు तब वो सेवक తనకి దేవుని గురించి చెప్తూ ఉన్నాడు, उसे परमेश्वर के बारे में बता रहा है, యేసయ్యను నమ్ముకో అమ్మా, यीशु को विश्वास कर, ఆయన ఒక్కడే పాపాన్ని క్షమించేది, वो एक ही है जो पाप को ఆయన क्षमा ఒక్కడే करता है, మోక్షాన్ని ఇచ్చేది, वो अकेला ही कि वो ఆయన मुक्ति देता ఒక్కడే है, రక్షకుడు, वो अकेला ही जो ఆయన उद्धार తప్ప करता మరొక है, రక్షకుడు లేడు उसके बिना कोई उद्धार करता नहीं అని है। యేసయ్య యొక్క సువార్త తను చెప్తూ ఉన్నాడు. वो यीशु के बारे में सुसमाचार सुना रहा అప్పుడు था। ఆ సినీ యాక్టర్ చెప్తూ ఉంది, तब वो हीरोइन ये कह रही थी, అయ్యా తొందర ఏముంది, वो कह रहा था कि इतना जल्दबाजी क्या है, ఇప్పుడిప్పుడే నా పేరు 10 మందికి తెలుస్తూ ఉంది, अभी अभी तो मेरे नाम सबको पता चला, కాస్త రూపం ఉండగానే और वो कह रहा कि थोड़ा सा रुक जाए 4 तो, రూపాయలు వెనకేసుకోవాలా, और फिर कुछ पैसा मैंने जमा దేవుని करना चाहिए, నమ్ముకుంటానులే తర్వాత కొంచెం అంత సెటిల్ అయిన తర్వాత నమ్ముకుంటాను అని और చెప్పిందంట. फिर वो बोला कि मैं एक स्थाई पे आ जाऊं तो परमेश्वर को विश्वास कर लूंगी। ఈ యొక్క సేవకు టీ తాగుతూ ఉన్నాడు కదా, और वो सेवक जो है वो चाय पी रहा था, సగం టీ తాగి आधा टी पीते అమ్మా ఈ पीते, టీ అంతా నేను తాగలేకపోతున్నాను, और फिर वो कह रहा कि ये ఈ चाय మి- मैंने पी ఈ सकता, మిగిలిన టీ నువ్వు తాగు అన్నాడంట. और ये जो चाय है तुम पी लो अभी। అప్పుడు ఆమె చాలా కోపం వచ్చిందంట. तब वो उस स्त्री को बहुत, उस एक्टर को गुस्सा आया, ఏదో దేవుని సేవకుడు వచ్చాడు కదా అని చెప్పి क्या परमेश्वर का सेवक आया करके మర్యాదగా టీ ఇస్తే एक इज्जत के खातिर मैंने जब आपको टी తను दिया तो, తను ఎంగిలి చేసి
और आपने थूक ఆ लगाते हुए ఎంగిలి చేసిన టీ నన్ను తాగమంటాడా? वो झूठा चाय मुझे पीने के लिए बोल కంటికి रहे हो? ఎట్లా కనబడుతున్నాను? तुम्हारे नजर में मैं कैसा నా दिख रही हूँ? గురించి ఏమనుకుంటున్నావు? तुम मेरे बारे में क्या समझ रहे हो? నిప్పు తొక్కిన కోతిలాగా చిందులేస్తుంది. और फिर इस तरह से वो बड़े चिल्ला रही थी। అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, तब वो सेवक कह रहा కొంచెం था ఆగమ్మా, थोड़ा सा रुको, నేను ఒక్కడిని ఎంగిలి చేసిన టీ తాగటానికి నువ్వు ఇంత బాధపడుతున్నావు? मैं अकेला झूठा किया हुआ चाय पीने నీ के लिए तुम జీవితం इतना ये कर रहे हो? నీ జీవితం అంతా వృధా అయిపోయిన తర్వాత तुम्हारा जीवन पूरा व्यर्थ होने के बाद, పళ్ళు ఊడిపోయి दांत टूटने के बाद ఆ కళ్ళు లోపలికి పోయి और आंख अंदर जाने के बाद చేతులు కాలి ఇనికి తిరిగిపోయి और आपके हाथ पैर मुड़ने के बाद, సచ్చే ముందు मरते मरते నా జీవితాన్ని దేవునికి ఇస్తాను అంటే मेरे जीवन को प्रभु को दूंगा దేవుడు तो దాన్ని అంగీకరిస్తాడమ్మా అంట. क्या परमेश्वर भी చాలా మంది बहुत सारे लोग దేవుణ్ణి నమ్ముకోవటానికి, परमेश्वर को विश्वास करने के लिए, బాప్తిస్మం తీసుకోవటానికి बपतिस्मा लेने के लिए వాయిదాలు వేస్తూ ఉంటారు. बहाना बनाते हैं। జరిగిన ఒక సంగతి చెప్పి నేను ముగించేస్తాను. एक घटना जो है हुआ है वो बता के खत्म करूंगा। ఒక రోజు చర్చికి, एक दिन चर्च में, ఆ రోజు పాస్టర్ గారు లేరు, ఏదో మీటింగ్ నిమిత్తం బయటికి వెళ్ళాడు. और उस दिन पास्टर नहीं है, वो मीटिंग के చర్చిలో चलते ఎవరు किधर లేరు, बाहर चला गया। చర్చిలో ఎవరు లేరు. चर्च में कोई नहीं था। ఆ రోజు నేనే ఉన్నాను చర్చిలో. उस दिन चर्च में ये पास्टर थे। ఆ రోజు ఒక బాగలేని ఒక స్త్రీని చర్చిలో తీసుకుని వచ్చారు. और एक स्त्री को उस दिन चर्च में लेकर आए చేతల మీద మోసుకొచ్చి పండపెట్టారు. और फिर उसे उठाए लेकर आके उधर ఆమె सुला చుట్టూ ఒక दिया। 10 మంది ఉన్నారు. अब वहां पर जो 10 लोग थे, అందరు పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. और फिर लोग रो रहे थे। పాస్టర్ గారు ఎక్కడ, పాస్టర్ గారు ఎక్కడ ఏడుస్తూ ఉన్నారు. और पास्टर कहाँ है ऐसे रो रहे थे। నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి पास्टर जी ये साहब उनके जाके ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాను. वो पूछने लगा कि क्या क्यों रो रहे हो। వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, उनकी बात ये था कि అయ్యా सर जी ఈమెకు గొంతు క్యాన్సర్ వచ్చింది, ये जो गले को कैंसर आया है, డాక్టర్లు చెప్పారు डॉक्टरों ने कहा ఇంకేం బతకదు, ये नहीं जी पाएगी, చనిపోతది, मर जाएगी, ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారయ్యా. घर ले जाओ, ఈమెకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, छोटे छोटे तुम्हें बच्चे हैं, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, और क्या करना है मैं समझ में नहीं आ रहा, దిక్కు తోచట్లేదు, कुछ समझ में तो नहीं आ रहा, అందుకే చర్చి తీసుకొచ్చామయ్యా అని చెప్పారు. इसीलिए वे चर्च में लाए। అయితే వాళ్ళని కూర్చోపెట్టి और फिर उन्हें बताया, వాళ్ళకి దేవుని గురించి చెప్పాను. और इन्होंने उनको परमेश्वर के बारे में దేవునికి बताया। అసాధ్యమైనది ఏది లేదు. क्या परमेश्वर के लिए असंभव कुछ है? నమ్మిన వారి కొరకు अगर जो विश्वास करते हैं उनके लिए దేవుడు ఏదేమైనా చేయగలడు. परमेश्वर कुछ भी कर सकता है। నమ్మటం మన వంతు, और भरोसा करना हमारा काम है, కార్యము చేయటం ఆయన వంతు और कार्य करना उसका कार्य है। అని వాళ్ళకు సువార్త చెప్తూ ఉన్నప్పుడు जब ऐसे बोलते हुए सुसमाचार सुना रहा था, ఆమె లేచి కూర్చుంది. वो उठकर खड़े हो गए, కూర్చొని बैठकर, నాకు తాగటానికి నీళ్లు కావాలి, దాహం అవుతుందని చెప్పింది. और वो बोली मुझे प्यास लग रही है, मुझे पानी दो। పక్కన కుండలోంచి గ్లాస్ తో నీళ్ళు ఇస్తే और बाजू के बर्तनों से पानी दिया तो, ఆమె నోటితో తాగుతుంది. और वो पी रही थी। అందరు నోటితోనే తాగుతారు కదా, కొత్తగా నోటితో తాగుతుందని చెప్తే అంటారేమో. और फिर सब लोग तो मुंह से पीते, ये कौन सा नया बात है। గొంతులో క్యాన్సర్ ఉంది, उसके गर्दन में, गले में कैंसर था, గుట్టక వేయలేని పరిస్థితి. और फिर वो एक बूंद भी पी नहीं सकती थी, ముక్కులో పైపులు పెట్టి और उसके नाक में जो पाइप लगाए ఆ थे, పైపులోంచి పోస్తూ ఉన్నారంట. और उस पाइप से वो पी रही थी। అలాంటి వ్యక్తి ऐसा व्यक्ति మామూలుగా नॉर्मली से తాగుతూ ఉంది. पी रहा है गले से। అందరు వింతగా చూస్తూ ఉన్నారు. सब लोग चकित होकर देख रहे थे। కొన్ని నిమిషాలకి कुछ समय की నాకు ఆకలి అవుతుంది, कहने लगी मुझे भूख लग रही है, నాకేమన్నా పెట్టండి తినడానికి और అడిగింది. वो कहा कि मुझे भूख लग रही है, खाना दो। కావాలని చెప్పి और फिर హోటల్ నుంచి ఇడ్లీ తెప్పించాను. होटल से इडली लेक मंगवाया, ఆ ఇడ్లీ మంచిగా తింటూ ఉంది. इडली भी खाने लगी। అందరు వింతగా చూస్తా ఉన్నారు. सब लोग देखने लगे। వారిలో ఒకళ్ళు అంటున్నారు, उनमें से एक कहने लगा, చచ్చిపోయే ముందు मरने से पहले చావు తిండి తింటారంట, वो कहते हैं कि मौत का खाना ఈమె खाते हैं, చచ్చిపోవటానికి ये मर जाएगी इसलिए ఈమె సిద్ధపడుతుంది. ये तैयार हो रही है। అయ్యో పాపం అన్నట్లు చూస్తున్నారు. और फिर ये क्या हो रहा है ऐसे देख रहे थे लोग। వాళ్ళకి చెప్పాను, और उन लोग कहें ఆమె చచ్చిపోదు, वो मरने वाली नहीं है, ఆమె బ్రతుకుతుంది, वो जिएगी। దేవుడు ఆమెను బాగు చేశాడు, परमेश्वर से ठीक किया, దేవుడు ఆమెను స్వస్థపరచరని చెప్పాడు. परमेश्वर से चंगाई दिया। అద్భుతం ఏంటి అంటే, अद्भुत क्या है कि ఆమె వచ్చేటప్పుడు మోసుకొని వచ్చారు, उसे लेकर आते समय उसे उठा के लेकर आया, పోయేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళింది. और जाते समय चल कर गई। హల్లెలూయా. కొన్ని రోజులు అయిపోయింది, कुछ दिन बीत गया, అనుకోకుండా నేను ఏదో పని మీద బయటికి వెళ్ళాను. कुछ कामों से लेकर बाहर चले गए। వాళ్ళ అమ్మ నాకు కనబడి చెప్తుంది, उसकी माँ इनको दिखाई देकर बोलने लगा, పాస్టర్ గారు पास्टर जी మా అమ్మ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత हमारी माँ जो है यीशु को ग्रहण करने के बाद చాలా మంచిగా అయిపోయిందయ్యా. बहुत अच्छा हो गया। అంతకు ముందు इससे पहले అన్ని తని మంచంలో చేసుకుంటూ ఉండేది, सब कुछ वो कांट पर ही करती थी, కానీ ఇప్పుడు अभी ఇంట్లో పళ్ళు మొత్తం తనే చేస్తుందయ్యా. घर के पूरा काम वो कर रही है। అంతేకాదయ్యా, इतना ही नहीं,
హాస్పిటల్కి వెళ్ళి हॉस्पिटल जाकर టెస్ట్లన్నీ చేపిస్తే चिकित्सा सारे करवाए तो అన్ని రిపోర్ట్స్ सब रिपोर्ट నార్మల్ వచ్చినాయా. नॉर्मल आया है। మా కూతుర్ని యేసయ్య బాగు చేశాడే అని చెప్పింది. हमारी बच्ची को यीशु ने ठीक किया है। అయితే ఆమెకు చెప్పాను, तब इन्होंने उनसे कहा అమ్మ, మీ కూతురు యేసు ప్రభువుని నమ్ముకుంటే अगर तुम्हारी बेटी यीशु को विश्वास करे ఇంత तो గొప్ప కార్యం చేశాడు కదా, तब कितना इतना बड़ा कार्य उन्होंने మరి किया। నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ముకో अगर అమ్మా, तुम भी विश्वास कर पाए దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు प्रभु तुम्हें भी आशीष करेगा। అని చెప్పినప్పుడు तब उन्होंने जब कहा, ఆమె చెప్పిన మాట ఏంటంటే, उसने जो बात बोली, పాస్టర్ గారు पास्टर जी మా కూతురు కంటే రోగం వచ్చింది, हमारी बेटी को तो बीमार आ गया था, అందుకే ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది. इसलिए वो यीशु को ग्रहण నాకు किया। రోగం ఏమీ లేదు కదా, मुझे तो रोग कुछ नहीं है ना, నాకు బాగానే ఉంది కదా. मैं तो ठीक हूँ ना। రెండోదయ్యా, फिर उसने कहा, నాకు ఇంకిద్దరు కూతుర్లు ఉన్నారు, मेरे को 2 बेटियां हैं। వాళ్ళకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత उन बेटियों को शादी होने నేను के ఇంక बाद వేరే దేవుళ్ళకి మొక్కుబళ్ళు మొక్కున్నాను, వేరే దేవుళ్ళకి మొక్కుబళ్ళు మొక్కున్నాను. और फिर मैं परमेश्वर से ये दंडवत मांगी, ఆ మొక్కుబళ్ళని తీర్చుకున్న తర్వాత वो मन्नत मांगू, जब అప్పుడు వచ్చి మీ యేసు ప్రభువుని నమ్ముకుంటానులయ్యా. उस मन्नत को पूरा करने के बाद यीशु को ग्रहण करो। నువ్వేం బాధపడబాకు, आप कुछ నువ్వేం चिंता मत करो, అనుకోబాకని చెప్పింది. आप कुछ मत सोचिएगा। అయితే ఆమెకు చెప్పాను, तब इन्होंने उनसे कहा, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే यीशु को अगर विश्वास నాకు करे వచ్చేది ఏమీ లేదు, मुझे कुछ नहीं मिलेगा। నువ్వు నమ్మకపోతే अगर तुम विश्वास नहीं నాకు करो పోయేది కూడా ఏమీ లేదు. मेरा जाना भी कुछ नहीं నువ్వు है। చస్తే तुम मरे तो నువ్వు నరకానికి పోవద్దన్న ఆశ, बस तू नरक में ना जाए वो आशा है मेरा, అందుకేం తాత్రంగా నీకు చెప్తున్నాను అన్నాను. इसीलिए मैं तुम्हें बता रहा हूँ। ఆమె నవ్వుకుంటూ పోయింది. वो हंस हंस के चले गए। పాస్టర్లు ఇంతే, आज तो ऐसे ही కనబడ ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు मिला, जब किसी को बोलते रहते हैं, అన్నట్లే వెళ్ళిపోయింది. ऐसा बोलते हुए चले गए। నేను మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, కానీ आपको डराने के लिए मैं नहीं कह रहा। నేను తెల్లారి లేవకముందే आप सुबह उठने से पहले ही వచ్చిన వార్త ఏంటి అంటే, वो जो समाचार आया वो क्या है कि ఆమె నా దగ్గర నుంచి వెళ్ళిందంట, वहां से जो गुजरे ఆ రాత్రి పనుకుంది, और वो वहां उस रात को सो गई, అదే రాత్రి उसी रात తన గుండెపోటు వచ్చింది, उसे हार्ट अटैक आया చనిపోయింది. और वो दिल के रोग से मारी गई। ఆమె ఎక్కడికి వెళ్ళింది? कहाँ गई? పరలోకానికి వెళ్ళిందా, నరకానికి వెళ్ళిందా? क्या वो स्वर्ग गई कि नरक? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు ఖచ్చితంగా నరకానికి? ఎందుకు అంటే कि वो निश्चित रूप से नरक गई। ఏ ఒక్కరు నశించుట कोई भी नाश होना ఆయన యొక్క చిత్తము కాదంట. परमेश्वर का मर्जी नहीं ఆమె है। నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి नरक जाना परमेश्वर का मर्जी ఆ नहीं है। చివరిసారి కూడా वो आखिरी में भी దేవుడు నన్ను తీసుకెళ్లి परमेश्वर उधर लेकर తన जाके యొక్క సువార్తను అందించాడు. उसको सुसमाचार सुनवाया। కానీ ఆమె ఏమందంటే, लेकिन वो स्त्री क्या ఆ बोली? దేవుడు నాకు వద్దు అంది. वो परमेश्वर मुझे नहीं चाहिए। ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే वो कहाँ गई? ఖచ్చితంగా నరకానికి వెళ్ళింది. निश्चित रूप से नरक ఈ गई। దినమే మంద గాని, ఈ దినమే మనది గాని, ఈ దినమే మనది, ये दिन ही हमारा दिन है, రేపటి దినం మనది కాదు. कल का दिन हमारा नहीं है। దీపం ఉండగానే जब तक दिया है ఇల్లు చక్క పెట్టుకోవాలి. अपने घर को सुधार लो। గొంతులో ప్రాణం ఉండగానే जब गले में प्राण है నిజ దేవుని తెలుసుకోవాలి. सच्चा परमेश्वर को जान लो। ఈ యొక్క జక్కయ్య ये झक्काई जो है వాయిదాలు వేయలేదు, वो बहाना नहीं बनाया, ఆలస్యం చేయలేదు, ना तो देरी किया, సంతోషముతోటి आनंद से యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు. यीशु को घर लेकर गया। యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు यीशु को जब वो घर लेकर ఈ गया, చుట్టూ చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? चारों तरफ जो लोग देख रहे थे ఈ वो कह रहे జక్కయ్య थे ఎంత దుర్మార్గుడో, ये कितना पापी है, ఎంత పాపిష్టోడో, ये कितना पापी है। ఇలాంటి ఇంటికి యేసయ్య వెళ్ళటం ఏంటి? ऐसे पापी के घर पे यीशु जाना है అసలు ఈ कैसा? జక్కయ్య ఎవరు? యేసు ప్రభుకు తెలుసా क्या यीशु को पता है जक्कई के बारे में? అన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నారు. लोग सोच रहे थे। జక్కయ్య గురించే కాదు, जक्कई के बारे में ఈ नहीं, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆయనకు తెలుసు. यीशु को पृथ्वी पर हर एक व्यक्ति के बारे में ఆయన पता है। చూచుచున్న దేవుడు, वो देखने वाला खुदा है, ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. वो हर किसी को देख रहा है। ఆ జక్కయ్య హృదయాన్ని చూచాడు, उन्होंने जक्कई के हृदय को देखा, తన హృదయంలో ఆశను చూచాడు. उनके हृदय की आशा को देखा। ఆశ నీ పెట్టుబడి అయితే और आशा तुम्हारी भेंट हो तो దేవుడు నీకు సొంతమవుతాడు. और परमेश्वर तुम्हारा खुद का बन जाएगा। వ్యాపారం చేయాలి అంటే अगर आपको व्यवसाय करना होगा, పెట్టుబడి కావాలి. आपको रखने वाला रकम पहला चाहिए। ఎంత పెట్టుబడి పెడతావో जितना तुम रकम को रखोगे అంత వ్యాపారం చేస్తావు. उतना बड़ा व्यवसाय करोगे। ఎంత నమ్ముతావో जितना विश्वास करोगे అంత మహిమను నువ్వు చూస్తావు. उतना महिमा भी देखोगे। ఈ జక్కయ్య యొక్క ఆశను దేవుడు చూచాడు. यीशु ने जक्कई की आशा को देखा। జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. जक्कई के घर यीशु गया। జక్కయ్య जक्कई యేసయ్య ఎదుట నిలబడి, यीशु के सामने खड़े होके, యేసయ్య यीशु जी నా ఆస్తిలో मेरी इस संपत्ति में సగం ఆస్తి आधा संपत्ति పేదలకి ఇచ్చేస్తానయ్యా. गरीबों को देता हूँ।
ఎవరి దగ్గర అయితే जिसके पास घर में అన్యాయముగా अन्याय से అక్రమముగా अधर्म से తీసుకున్నాను घर ले लिया వారికి उससे తిరిగి 4 గంటలు చెల్లిస్తాను అన్నాడు. लौटा के 4 गुना दूंगा। అప్పుడు యేసయ్య వెంటనే అంటున్నాడు, तब यीशु तुरंत कहता है, నేడు ఈ ఇంటికి आज ही तुम्हारे घर में రక్షణ వచ్చింది అంటున్నాడు. उद्धार आया है। అంతకుముందు ఆ కుటుంబంలో రక్షణ లేదు, उससे पहले उसको उद्धार नहीं ఆ था, కుటుంబంలో సమాధానం లేదు, समाधान घर में ఆ नहीं था, కుటుంబంలో శాంతి లేదు, शांति उस घर ఆ में नहीं थी, కుటుంబానికి దేవుని యొక్క కంచె లేదు. और उस घर के चारों तरफ परमेश्वर का पहरा नहीं था। ఎప్పుడు సమాధానం వచ్చింది, कब समाधान आया, ఎప్పుడు శాంతి వచ్చింది, कब शांति आया, ఎప్పుడు దేవుని యొక్క కంచె కుటుంబానికి కలిగింది, कब परमेश्वर का पहरा उसके घर के चारों तरफ था। ఎప్పుడైతే जब कभी తన యొక్క తప్పుని తన जब యొక్క उसका गलती को దేవుని సన్నిధిలో परमेश्वर की उपस्थिति में ఒప్పుకొని విడిచిపెట్టాడో कबूल कर छोड़ दिया, అప్పుడు तब ఆ కుటుంబానికి उस परिवार को రక్షణ వచ్చింది. उद्धार आया। దేవుడు అంటున్నాడు, परमेश्वर कहता है, ఈ లోకం ఇచ్చే శాంతి కాదు గాని ये दुनिया देने वाला शांति तो నా नहीं, శాంతి నీకు ఇస్తాను मेरा అన్నాడు. शांति मैं तुम्हें दूंगा। యేసయ్య కానాకి వివాహంలో ఎప్పుడు అద్భుతం చేశాడు, यीशु का काना का विवाह कब खत्म किया, ఆ ద్రాక్షరసం అంతా అయిపోయినప్పుడు द्राक्ष रस पूरा खत्म होने के बाद అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. तब परमेश्वर अद्भुत किया। నింపడైన దాన్ని वो जो नाश हुए चीज తిరిగి को బాగు చేయడానికి వచ్చాడు, फिर से ठीक करने आया। నశించిన దాన్ని नाश हुए को వెతికి రక్షించడానికి వచ్చాడు. फिर से खोज कर निकालने आया। ఆయన నీ జీవితాన్ని అప్పగించినట్లయితే, अगर आपके जीवन को उसे दे, నీ హృదయంలో దేవునికి చోటిచ్చినట్లయితే अगर आपके हृदय में परमेश्वर को నిన్ను ఒక जगह दे, నూతనమైన వ్యక్తిగా आप एक नया व्यक्ति जैसा నిన్ను మారుస్తాడు. प्रभु बनाएगा। ఒకరోజు दिन एक व्यवसाय करने वाला एक व्यक्ति एक शहर में आया, తన పని ముగించుకొని वो अपने काम को समाप्त ఒక करके క్యాబ్ బుక్ చేసుకొని और उन्होंने कैब को बुक किया, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాడు. वो एयरपोर्ट के लिए चला, తను చెప్పాడు, बोला कि मुझे जल्दी से ले ఆ जा। డ్రైవర్ అన్నాడు, वो ड्राइवर का మీరు ఏం కంగారు పడబాకండయ్యా, आपको चिंता मत మీరు करो, అనుకున్న దానికంటే आप जो सोचते हो నేను మిమ్మల్ని ముందే चाहे कुछ भी समस्या हो నేను చూసుకుంటాను. मैं देखता हूँ। కానీ ఇప్పుడు ఈ కారు నాకు అర్థం కాలేదు. इस कार अभी मुझे समझ में नहीं है, इसकी ఈయన समस्या क्या 2 थी? నిమిషాల్లో కారు స్టార్ట్ చేశాడు. 2 मिनट में तुम इसे అసలు सीख ఈయన लिया। ఎవరు, आप कौन हो, ఈయన ఏం చేస్తాడు आप क्या करते हो, అని అడగాలని ఉంది గాని और उसे पूछा। ఆయన సూటు బూట్ వేసుకొని ఉంటే वो सूट बूट वाला व्यक्ति, అడగటానికి భయమైంది. वो सूट बूट पहना होता है इसलिए वो डर गया पूछने के लिए। ఎయిర్పోర్ట్ వచ్చింది, एयरपोर्ट आया ఆయన దిగిపోతూ ఉన్నాడు. और वो उतर के चल रहा था, పోతున్నప్పుడు ఆయన ఆగి, और जाते समय సార్ మీ పేరేం పేరు సార్ అన్నాడు. उसने पूछा, सर आपका नाम क्या है? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, तब वो व्यक्ति उसे कहा, నీ కారు పేరు ఏం పేరు అన్నాడు. उसने कहा तेरा कार का नाम क्या है? నా కారు ఫోర్డ్ కార్ సార్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు. और फिर उसने अपना कार का नाम बताया, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, और उस व्यक्ति ने कहा, అదే నా పేరు, वही मेरा नाम है। ఆ కారుని కనిపెట్టింది, उस कार को ఆ मैंने ही, కారుని తయారు చేసింది उस कार को तैयार किया నేనే అన్నాడు. मैं ही। చూడు, కారు పాడైనప్పుడు और फिर वो कार जब खत्म ఎవరికి होता, అర్థమైందంటే कौन है? దాన్ని తయారు చేసిన వ్యక్తికి అర్థమైంది. उस कार का मालिक को వాచ్ समझ में। పాడైతే और जब एक व्यक्ति खराब हो जाए, వాచ్ మెకానిక్ దగ్గరికి వెళ్తాం. तो सॉरी एक वॉच खराब होता है तो वो वॉच वाले को पता है। షర్ట్ చినిగిపోతే अगर शर्ट फट जाए టైలర్ దగ్గరికి వెళ్తాం. और हम टेलर के पास जाते हैं। మరి నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, जब तुम्हारे जीवन में నీ समस्या है, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, तुम्हारे परिवार में समस्या है, దిక్కు తోచని పరిస్థితులు వెళుతున్నప్పుడు और कुछ समझ में नहीं ऐसे परिस्थिति में ఎక్కడికి तुम चल వెళ్తే रहे हो, సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే किधर समस्या का समाधान होगा? మనుషుల దగ్గర నీ సమస్యకు పరిష్కారం దొరకదు. मनुष्य के बीच में नहीं, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, पवित्र वचन में लिखा है, మనుషుల్ని ఆశ్రయించువాడు जो मनुष्य का भरोसा करता है శాపగ్రస్తుడు वो అవుతాడు, शापित व्यक्ति है। యెహోవాను जो ఆశ్రయించువానికి यहोवा पर भरोसा रखता है ఏ మేలు కొదువై ఉండదు. उसे किसी भलाई की घटी नहीं నన్ను होगी। నమ్మిన వాళ్ళు जो उसे भरोसा करता తలగా है ఉంటారు గాని वो सर जैसा होगा, తోకగా ఉండరు. वो पूंछ जैसा नहीं నన్ను होगा। నమ్మిన వాళ్ళు जो मुझे भरोसा करता है ఇచ్చేవారిగా ఉంటారు గాని वो बेदारी में रहेगा, తీసుకునే వారిగా ఉండరు. और फिर वो देने वाला जैसा నన్ను नहीं నమ్మిన होगा। వాళ్ళు मुझे जो विश्वास करता है పైవారిగా ఉంటారు గాని वो ऊंचे जैसा होगा, కింది వారిగా ఉండరు. नीचे वाला में से नहीं। సింహపు పిల్లలు सिंह के बच्चे ఆకలితోటి भूखे से అవి అలమటిస్తే గాని वो तो चिल्लाएंगे ఆయన चिल्लाएंगे, నమ్మిన బిడ్డకి अंधेरा चला जाता है। నీ బ్రతుకులో దేవుడు లేకపోతే ఉండేది ఎవరు? अगर तुम्हारे जीवन में परमेश्वर नहीं तो कौन है? సైతాను. शैतान। సైతాను ఉంటే शैतान रहे శాంతి ఉండదు, शांति नहीं रहेगा, సమాధానం ఉండదు, समाधान नहीं रहेगा, నెమ్మది ఉండదు. और सम्मति नहीं रहेगी। ఎప్పుడు చూసినా రణరంగమే, और तब देखो तो तभी ఎప్పుడు చూసినా మూడో ప్రపంచ యుద్ధమే. और फिर युद्ध ही हमारे जीवन में। ఎందుకు? क्यों?
అక్కడ దేవుడు లేనందుకు, वहाँ परमेश्वर नहीं है। ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో जहाँ परमेश्वर का అక్కడ उपस्थिति है, సమాధానం ఉంటుంది, वहाँ समाधान అక్కడ है, సంతోషం ఉంటుంది, वहाँ संतोष है, అక్కడ సమృద్ధి ఉంటుంది, और फिर वहाँ सब అక్కడ कुछ, ఆశీర్వాదం ఉంటుంది. वहाँ आशीर्वाद है। దేవుడు ఉన్నందుకు परमेश्वर है इसलिए। ఒకటి పక్కన एक के बाजू में సున్నా పెడితే अगर जीरो लगाए, 10 शून्य लगाए, అవుతుంది, 10 होती है, ఇంకో సున్నా పెడితే और एक जीरो लगाए 100 అవుతుంది, 100 हो जाता है, ఇంకో సున్నా పెడితే और भी एक लगाए 1000, 1000, ఇంకో సున్నా పెడితే और एक लगाए సంఖ్య పెరుగుతూ ఉంటుంది. और उसकी कीमत बढ़ती ఆ है। సున్నాల పక్కన अगर उस ఈ शून्य के ఒక్కటి बाजू में తీసేస్తే उस एक को निकाल दो, అంతా సున్నే. सब कुछ शून्य है। సున్నాతో సున్నా కలిపిన సున్నే, शून्य के साथ शून्य है, సున్నాలోంచి సున్నా తీసేసిన సున్నే. शून्य में से शून्य निकाल तो भी शून्य है। నీ జీవితానికి దేవుడు ఉంటే परमेश्वर आपके जीवन में रहे, విలువ ఉంటుంది. उजाला होगा। నీ జీవితానికి దేవుడు ఉంటే आपके जीवन में परमेश्वर रहा, ఘనత ఉంటుంది. आपको एक महिमा होगी। నీ జీవితానికి దేవుడు ఉంటే अगर आपके जीवन में यीशु रहा, ఆశీర్వాదం ఉంటుంది. आशीष होगा। గత 22 ఏళ్ళుగా దేవుని యొక్క సేవలో ఉన్నాను నేను. 2 साल 22 ఇయర్స్. 22 साल से सेवा में है पास्टर जी। నా ఊహ వచ్చినప్పటి నుంచి నేను దేవుని మొక్కుతూ ఉన్నాను. जब पास्टर को महसूस एहसास होने लगा, तब से वो प्रभु को जानता है। ఇంట్లో ఉన్న బయట ఉన్న घर में हो या बाहर हो, ఎక్కడ ఉన్నా जहाँ कहीं भी हो, దేవుడు తలగా ఉంచాడు. परमेश्वर ने इनको सर ప్రభు झुकाया। నన్ను సిగ్గుపరచలేదు, प्रभु ने इन्हें लज्जित नहीं किया, మనుషుల చేతికి నన్ను అప్పగించలేదు. इंसानों के हाथ में इनको दिया नहीं। నేను హిందూ కుటుంబం నుంచి రక్షించబడ్డాను. किया చనిపోయిన నన్ను దేవుడు తిరిగి मरा బ్రతికించాడు. हुआ इन व्यक्ति को प्रभु ने ठीक किया। నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, हमेशा ये दास कहता रहता है, దావీదు గొర్రెల కాస్తే दावीद जब भेड़ों को चराता था, నేను బర్రెల కాశాను అని చెప్తుంటాను. నేను బర్రెల కాశాను అని చెప్తాను, గేదెలు బర్రెలు. हाँ, तो ये जो है दाऊद जब भेड़ को चराता था, तो ये जो पास्टर जी था वो भैंस को चरा रहा था। దేవుడు నమ్ముకున్న కారణాన్ని బట్టి परमेश्वर को विश्वास करने की वजह से మా కుటుంబము और इनका परिवार, మాది ప్రకాశం జిల్లా ఒంగోలు. ये प्रकाशम जिला ओंगुल के, మా తాత ఊరికి సర్పంచ్ పెద్ద. और ओंगुल के गांव के इनके जो नाना जी हैं वो सरपंच हैं। కులం తక్కువ దేవుడిని నమ్ముకున్నారు, हाँ? కులము తక్కువ దేవుడిని మీరు నమ్ముకున్నారు. वो जो देवी को ये पूछते थे, ఆ దేవుడిని విడిచిపెడితే उस देवी को छोड़ दे, ఊర్లో ఉండనిస్తాము. हम गांव में रहने देंगे। ఆ దేవుని వదిలిపెట్టకపోతే अगर वो उस परमेश्वर को नहीं छोड़े, ఊర్లో ఉండనేము. आप तुम्हें गांव में ఆ नहीं रहने దేవుని देंगे। వదిలిపెడితే उस परमेश्वर को छोड़े, ఆస్తి ఇస్తాము. आपको संपत्ति देंगे। దేవుని విడిచిపెట్టకపోతే परमेश्वर को नहीं छोड़ेंगे, ఆస్తి ఇవ్వం అన్నారు. आपको आस्ति नहीं మా देंगे। నాన్న उनके डैडी వ్యవసాయం పని చేస్తాడు. वो व्यवसाय करता है, పుట్టిన ఊరు తప్ప और फिर अपना जन्म के गांव छोड़कर పక్క ఊరు తెలియదు. बाजू का गांव उन्हें पता नहीं, చాలా మాయకంగా ఉంటాడు. फिर बहुत ही सीधा रहता కానీ है। దేవుని కొరకు लेकिन परमेश्वर के लिए, మాకు ఆ దేవుడు కావాలని చెప్పి और फिर वो परमेश्वर हमें चाहिए కట్టు करके, బట్టలతోటి और फिर वो उस गांव में మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. इनको हैदराबाद लेकर आया, కూలి పని చేసి और फिर मजदूरी करके మమ్మల్ని కొంచెం పెద్దగా చేశారు. इनको बड़ा किया। నా ఊహ రాగానే 12 ఏళ్ల వయసుకి और फिर जब पास्टर को एहसास होने लगा 12 साल में, టాపీ మేస్త్రి కింద జీతాన్ని పెట్టారు. और फिर एक मिस्त्री के नीचे इनको काम के लिए रखा, టాపీ మేస్త్రి పని నేర్చుకొని और फिर मिस्त्री का काम ये सीखकर నేను సొంతగా పనులు పట్టుకొని ये खुद काम लेते हुए, నేను పనులు చేపిస్తున్నప్పుడు और ये जब काम करवा रहे थे, దేవుడు నాతో మాట్లాడాడు. परमेश्वर इनसे बातें की, నిన్ను బ్రతికించి నీ పని కొరకు కాదు, और फिर इन्होंने बोला कि मैं तुझे जिंदा నా रखा हूं, మహిమ आपके काम के लिए नहीं, నా మహిమ కొరకు నిన్ను బ్రతికించాను, और फिर मेरे नाम को प्रचार करने के लिए వచ్చి నా సేవ చేయమని చెప్పాడు. आके मेरा काम को करने के लिए बोला। నేను సేవ అంటే అనుకున్నాను, सेवा बोले तो इन्होंने सोचा, చర్చి ఓడటము, और चर्च में झाड़ू मारे, కార్పెట్లు వేయటము, क्या कारपेट डालना, సేవకుల బట్టలు ఉతకటము, सेवक का कपड़ा धोना, అదే నా దృష్టిలో చాలా పెద్ద పరిచర్య. इन्होंने सोचा कि वही मेरे नजर में बहुत बड़ा కానీ है, కలలో కూడా ఊహించలేదు लेकिन इन्होंने सोचा ही नहीं ఒక था ऐसा। సంఘానికి కాపరగా ఉంటాను. एक चर्च के लिए एक चरवाह बनेंगे, అనేక ప్రాంతాల్లో बहुत सारे क्षेत्रों में, ఆయన యొక్క ప్రతినిధిగా, और परमेश्वर के ఆయన प्रति, యొక్క రాయబారిగా और परमेश्वर के నేను प्रति నిలబడతాను అని చెప్పి वो खड़ा हो जाएंगे। నేను కలలో కూడా ఊహించలేదు. इन्होंने सपने में भी नहीं सोचा। చిన్న పనులు నమ్మకంగా ఉంటే छोटे काम में अगर भरोसेमंद పెద్ద रहा, పనులు దేవుడు అప్పగిస్తాను बड़े అన్నాడు. काम प्रभु तुम्हें दिखाएगा। వెను తిరిగి చూచినట్లయితే अगर पीछे मुड़ के నా देखें, జీవితంలో इनके जीवन में అసాధ్యమైన కార్యాలు, जो असंभव जैसे कार्य थे, ఊహించని కార్యాలు, बिना एहसास किए वैसे ఊహకు काम, అందని కార్యాలు एहसास के ऊपर जो ఎన్నో कार्य थे, దేవుడు జరిగించాడు. कितने सारे దేవుడు परमेश्वर నన్ను ఎంత దీవించాడు అంటే परमेश्वर कितने ने నా आशीष किया। శత్రువులు చూచి అసూయపడేంతగా దీవించాడు. इन्हें इनके दुश्मन देखकर जलने जितना आशीष किया। దేవుడు నాకేమి తక్కువ చేయలేదు. प्रभु ने इन्हें कुछ कम नहीं किया। దేవుడు పక్షపాతి కాడు.
परमेश्वर पक्षपाती नहीं ఆయన है, అందరిని సమానంగా ప్రేమిస్తాడు. वो सभी को एक समान प्रेम करता है। ఆనాడు జక్కయ్యను చూచిన దేవుడు, उस दिन जक्कई को ఆ देखने वाला జక్కయ్య यीशु, కుటుంబానికి రక్షణ ఇచ్చిన దేవుడు, उस जक्कई के परिवार को उद्धार मिलाने वाला అల్పునైన परमेश्वर, నన్ను इनको भी దేవుడు చేత పట్టి परमेश्वर ఈ पकड़ कर రీతిగా మీ ముందు నిలబెట్టి आपके बीच में आगे खड़ा करके వాడుకుంటున్న దేవుడు, उपयोग कर रहा परमेश्वर, నిన్ను దేవుడు వాడుకోగల సమర్థుడు. आपको भी परमेश्वर उपयोग कर దేవుడు सकता है। పక్షపాతి కాడు. परमेश्वर पक्षपात, ఆశ నీ పెట్టుబడైతే अगर आपका रकम आशा है, దేవుడు నీకు సొంతమవుతాడు. परमेश्वर तुम्हारा खुद దేవుడు होगा। మనకు సాయం చేయను గాక. परमेश्वर हमारे తలలు వంచి, आंखें बंद करें, తలలు వంచి अपने सिर को झुकाएं, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. एक बार हम अपने आप को परख ले। అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. बाइबल कहता है कि अधर्म को छिपाने वाला सफल नहीं होता। వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. जो उसे मान लेता और उसे छोड़ देता वो सफल होता है। నీ బలహీనత ఏంటో నీకు తెలుసు. आपकी कमजोरी क्या है आपको पता है, ఎక్కడ నువ్వు పడిపోతున్నావు, किधर तू गिर रहा है, ఎక్కడ సైతాన్ని నువ్వు చోటిస్తున్నావు, कहाँ तू शैतान को जगह दे रहा, ఎక్కడ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు. कहाँ तू पवित्र आत्मा परमेश्वर को दुख दे వాక్యం रहा। సెలవిస్తుంది, वचन कहता है పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. पवित्र आत्मा को ठेस मत पहुंचाओ। ఎప్పుడు ఆయన దుఃఖపడతాడు? पवित्र आत्मा कब दुख होगा? నువ్వు మాట్లాడే అసహ్యమైన మాటలను బట్టి, आप जब बातें करेंगे जो गंदे बात, तभी నువ్వు చేసే ఆ యొక్క చెడ్డ క్రియలను బట్టి आपके बुरे कामों को लेकर ఆయన బాధపడతాడు. पवित्र आत्मा परमेश्वर दुखित होगा। పులుసుని పిండి కొంచెమున్నా चाहे जो आटा कमी क्यों ना हो, ఆ ముద్దంతా చెడిపోతూ ఉంది. वो पूरा खमीर कर देगा बाकी आटे को। దేవుని చిత్తములో లేనిది ఏది నువ్వు ఉండనిచ్చినా परमेश्वर की इच्छा के ऊपर आप कुछ भी रखो, అది నిన్ను నరకానికి లాక్కు వెళ్తుంది. वो आपको नरक के लिए लेके जाएगा। రవ్వంత పాపము నీలో ఉన్నా अगर आपके अंदर एक बीज के समान अगर पाप रहा, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. आप स्वर्ग नहीं जा सकते हो। రవ్వంత పరిశుద్ధత నీలో లేకపోయినా एक पत्थर जितना छोटा నువ్వు राई जितना నరకానికి వెళ్ళొచ్చు. तुम नरक जा सकते हो। రవ్వంత अगर छोटा राई दाने जैसा పరిశుద్ధత నీలో లేకపోయినా अगर आप में पवित्रता नहीं है, నువ్వు నరకానికి వెళ్తావు. आप नरक के लिए। కానీ రవ్వంత పాపం నీలో ఉన్నా लेकिन एक छोटा राई दाने के जैसा पाप रहा, నువ్వు పరలోక రాజ్యానికి చేరవు. तो स्वर्ग नहीं जा सकता। కాబట్టి ఒక్కసారి ఇది మంచి సమయం, ఇది एक अच्छा मौका है ये, పెద్ద పనుల కొరకు దేవుడు మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. और बड़े कामों के लिए प्रभु मेरे इस्तेमाल करने वाला है। మానవాళ్ళని ఆయన రాకడ సిద్ధపరచడానికి और फिर उनके आगमन के लिए हमें तैयार ఇక్కడున్న करने के వారిని लिए దేవుడు ముందు వరుసలో నిలబెడుతూ ఉన్నాడు. यहाँ के लोगों को प्रभु आगे के कतार में खड़ा कर रहा ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో है। इधर खड़ा हुआ हर किसी ఒక के जीवन में నూతన కార్యం చేయబోతూ ఉన్నాడు. एक नया कार्य प्रभु करने जा रहा బలవంతుని है। చేతిలో బాణాల్లాగా దేవుడు వాడుకోబోతూ और ఉన్నాడు. फिर वो सामर्थ्य हाथों में एक तीर के समान इस्तेमाल గొల్లియాతును करेगा। కుప్పకూల్చి దావీదులు మీరే, और फिर परमेश्वर की आत्मा में बढ़ने वाला दाऊद तुम हो, ఆమాను ఎదిరించే ఎస్తేరులు మీరే, और फिर हामान को सामना करने वाला एस्तेर तुम हो, భూలోకాన్ని తలకిందులు చేసే పౌలు స్త్రీలు మీరే. और सारी पृथ्वी को ऊपर नीचे करने वाला पौलुसीला तुम हो। నమ్మితే నా మహిమను చూస్తామంటే आपको जो पसंद है, నీకు అసహ్యమైనవి, जो तुम्हें पसंद नहीं है, వాక్యానికి సరిపోనివి जो वचन से संबंध నా नहीं है, జీవితంలో, मेरे जीवन से, నా కుటుంబములో मेरे परिवार से, ఏమున్నప్పటికీ चाहे कुछ भी हो, అవి దూరపరచయ్యా. उसे दूर कर दे। అగ్ని మస్టుని కాల్చివేసినట్లుగా जैसा आग उसे भस्म నీ कर, పరిశుద్ధాత్మ అగ్ని చేత तेरे पवित्र आत्मा की आग से నన్ను పరిశుద్ధపరచు, मुझे पवित्र कर, నన్ను పవిత్రపరచు. मुझे पवित्र कर, నువ్వు కోరినటువంటి जैसा तुम चाहते थे। స్థిరమైన మార్పు स्थिर स्थिर एक परिवर्तन నాలో దయచేయి. मुझ में दे, నాలో ఉండబడుతున్న और मुझ में जो है ఈ చంచలమైన మనస్తత్వం నుండి నన్ను విడిపించు, मुझे छुड़ा, నన్ను పరిశుద్ధపరచు. मुझे पवित्र कर, నీ చేతులు యోగ్యమైన పాత్ర నన్ను వాడుకో. और आपके पात्र నా जैसा मुझे నా इस्तेमाल జీవితంతో कर, నువ్వు మహిమను పొందాయా? हमारे द्वारा महिमा पाए। ఆ రీతికి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ऐसे प्रार्थना करते रहे तो, మరి నా చిన్ననాటి స్నేహితుడు మన మధ్యలో ఉన్నాడు. और पास्टर का जो बचपन का फ्रेंड है यहाँ, పాస్టర్ రాజేష్ గారు మన మధ్యలో ఉన్నాడు. पास्टर राजेश हमारे बीच में है। మరి గుంటూరు జిల్లాలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనుడు. गुंटूर जिले में वो बड़ी सामर्थ्य से उपयोग हो रहा। ఈ రోజు తను మన మధ్యలో ఉంటుంది, మనకు ఆశీర్వాదకరము. आज वो हमारे बीच में है, वो हमारे आशीष की बात है। మరి ఆ యొక్క సహోదరుడు వచ్చి ఇప్పుడు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. और वो पास्टर यहाँ आए और वो अंतिम प्रार्थना करे। ఈ సమయంలో ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా మనసు విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అయ్యా, నువ్వు తప్ప ఇంక వేరే దిక్కు నాకు లేదు నాయన, నువ్వే నా దిక్కు ప్రభా, నీవే నా దిక్కు. నీ కొరకు వేచి ఉన్నాను, నన్ను కనికరించు, నా యందు దయ చూపు. నూతనమైన ఆత్మాభిషేకం నాకు దయచేయి, నూతనమైన ఆత్మాభిషేకం నాకు దయచేయి.
నువ్వు కోరినటువంటి మార్పు నాలో అనుగ్రహించు. నువ్వు పరిశుద్ధుడు కదా అన్ని విషయాల్లో. యేసయ్య అన్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులైనమన్నాడు. అయ్యా, నువ్వు కోరినటువంటి ఆ మార్పు నాలో దయచే. నువ్వు పరిశుద్ధుడు కనుక అన్ని విషయాల్లో పరిశుద్ధమైన జీవితం నాకు దయచే ప్రభా. నా మాటల్లో, నా చూపుల్లో, నా తలంపుల్లో, నా నడకలో, నా పడకలో పరిశుద్ధత దయచే నాయన. నీ స్థితికి తగినట్లుగా బ్రతకడానికి నాకు సహాయం ఇచ్చేయి దేవా. బలపరచు, నాకు